గడిచిన దినములన్నీ కూడా మమ్మల్ని క్షేమముగా కాపాడి ఈ జూలై నెల మొదటి ఆదివారము నీ మందిర ఆవరణంలో ఇట్టి విధంగా కూడుకోవడానికి మాకు సహాయం చేశారు. నీ లేఖనాలకు వెళుతున్నాం, సహాయం దయచేయండి. మాట్లాడే దేవుడు తండ్రి మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచుమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పెట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని సంగమా, మనము నెహెమ్యా గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. నెహెమ్యా గ్రంథాల్లో మనం చూసినట్లయితే మనము కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. పడగొట్టబడినటువంటి ప్రతి స్థితిని కూడా కట్టగలిగినటువంటి దేవుడు మన దేవుడు. మనము కొన్నిసార్లు ఆత్మీయ జీవితంలో బలహీనపడిపోవచ్చు. కొన్ని సందర్భాల్లో శారీరమైన బలహీనతలు రావచ్చు, మానసికమైన బలహీనతలు రావచ్చు. కొన్ని సందర్భాల్లో ఆర్థికమైన బలహీనతలు రావచ్చు. సో జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొక్క ఉద్దేశాలు ఎప్పుడు కూడా మానవుడు నశింప చేయడం లేదంటే నశించిపోవడం ఎప్పుడు కూడా దేవునికి ఇష్టమైంది కాదు. ఆ విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. నిజమైనటువంటి దేవుని యొక్క లక్షణం ఎప్పుడు కూడా ప్రజలు నశించిపోవడం లేదంటే మనుషులు నశించిపోవడం దేవునికి ఇష్టము లేదు. కాబట్టి నాశనానికి ఎప్పుడు విడిచిపెట్టడు. నశింప చేయబడే పరిస్థితులు ఏమొచ్చినా సరే విడిచిపెట్టే దేవుడు కాదు అన్న సంగతి ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి మొట్టమొదట. అప్పుడే మనం నిలబడగలం. విశ్వాసంలో మనం నిలబడడానికి దేవుడు సహాయం చేస్తాడు. బైబిల్లో చాలా చోట్ల ఏం కనిపిస్తాయంటే, కొద్ది కాలమే శ్రమ అంటాడు. ఈ కొద్ది కాలమే శ్రమ. నీ జీవిత కాలంలో ఒకవేళ ఏమైనా శ్రమ కానీ కలిగినట్లయితే అది లాంగ్ పీరియడ్ ఉండదు, తక్కువ టైం ఉంటుంది. ఎక్కువ టైం మరలా దేవుడు తిరిగి ఆనందింపచేసే దినాలని వస్తాయి. ఎలాగ వస్తాయి అంటే చెప్పడు, దేవుడు చేస్తాడు అంతే. ఆయన ఏమైనా చేయగల సామర్థ్యము కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. నెహెమ్యా గ్రంథంలో మొత్తం మనము 2 చాప్టర్స్ అంటే 2 రకాలైనటువంటి విషయాల్ని మనము మాట్లాడుకుంటున్నాం. ఒకటి ఏంటంటే, నీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఏ విధంగా ఉంటే, అంటే నువ్వు ఎటువంటి జ్ఞానం కలిగి ఉండాలి, మనుషులతో ఎలాగ ఉండాలి, ఎటువంటి మనుషులతో సహవాసం చేయాలి, నీ ప్రార్థన జీవితంలో ఎలా బలపడాలి, నువ్వేదైనా ఒక పని తలపెట్టినప్పుడు శ్రమపడాలి, కష్టపడాలి, ప్రయాసపడాలి, వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్ళాలి. అలాగనే నువ్వు వెళ్తున్నటువంటి ప్రయాణంలో ఎటువంటి వ్యక్తులు నీకు ఫ్రెండ్షిప్ అవుతారు, ఎటువంటి వ్యక్తులు నిన్ను పిలుస్తారు, నువ్వు చేసినటువంటి పనిని డిస్టర్బ్ చేయడానికి అపవాది ఎటు రకాల మనుషుల్ని నీ దగ్గరికి పంపిస్తుంది. అటువంటి సమయాల్లో నువ్వు ఎలాగనూ ఉండాలి. ఇలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని మనం గడిచిన దినాల్లో మనం ధ్యానం చేసుకున్నాం. సో పోయిన వారం నుంచి అంతకుముందు వారం నుంచి కూడా నెహెమ్యా 8వ అధ్యాయం మనం ధ్యానం చేసుకుంటున్నాం. 8వ అధ్యాయంలో మనకు చాలా విషయాలు మనము 13వ వచనం వరకు కూడా ఇంచుమించుగా మనము ధ్యానం చేసుకోవడానికి ప్రభు కృప చూపించారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యా చాప్టర్లో 8వ అధ్యాయం మనం ప్రారంభించుకున్నాం. ఈ 8వ అధ్యాయంలో మనం చెప్పుకున్నటువంటి విషయాలు ఏంటయ్యా అంటే, దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో దేవునితో మనం ఏ విధంగా మన జీవితాలు కట్టుకోవాలి, ఎట్టి విధంగా మన జీవితాలని దేవుని సన్నిధిలో, ఇప్పుడు వ్యక్తిగతమైన జీవితాల్లో దేవునితో ఉండడం అన్నది ఒక ఎత్తు అయితే, అసలు నీ జీవితంతో సంబంధం లేకుండా, నీ వ్యక్తిగతమైన జీవితంతో సంబంధం లేకుండా దేవుని మందిరములో, దేవుని స్థలాలలో ఎటువంటి క్రమములో వెళ్ళాలి అన్నటువంటి విషయాల్ని ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతుంది. ఇప్పుడు మనం ఉన్నాం, మీరు ఇంటి దగ్గర ప్రతిరోజు ఉదయం లెగుస్తారు, ప్రార్థన చేస్తారు, అలాగే వాక్యం చదువుకుంటారు, సాయంత్రాలు రాత్రులు పడుకునే ముందు కుటుంబ ప్రార్థన చేసుకుంటారు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకుంటారు. కొంతమంది కుటుంబాలు ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ఏదైనా శ్రమలు ఎక్కువైపోతే ఇంట్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు, కుటుంబాలే ఫాస్టింగ్ ఉండి పెట్టుకుంటారు. అది నీ వ్యక్తిగతమైనటువంటి ఆత్మీయ జీవితం. ఇది కాకుండా ప్రతి ఆదివారం చర్చ్కి వస్తున్నారు, ప్రతి శుక్రవారం చర్చ్కి వస్తున్నారు, అలాగే చర్చ్లో చాలా విషయాల్లో ముందుకు వస్తున్నారు. కొంతమంది పాటలు పాడుతున్నారు, కొంతమంది బైబిల్ చదువుతున్నారు, కొంతమంది సాక్ష్యాలు చెబుతున్నారు, అలాగే కొంతమంది కొన్ని పనులు చేస్తున్నారు, కొంతమంది సువార్తను ప్రకటిస్తున్నారు. ఇది ప్రత్యేకంగా దేవుని కొరకు ప్రత్యేకించుకున్నది.
ఈ విధంగా రెండు భాగాలు మనకు కనిపిస్తున్నాయి నెహెమ్యా గ్రంథంలో. మనం ఏం చేస్తున్నామంటే చాలాసార్లు క్రైస్తవ ఆత్మీయ జీవితంలో రెండు మిక్స్ చేయకూడదు, రెండు సపరేట్ అనమాట అండి. మన వ్యక్తిగతమైనటువంటి ఆత్మీయ జీవితంలో నువ్వు దేవునితో కనెక్ట్ అయ్యి ఉండడం వేరు. అది ఇంటి దగ్గర నీ వ్యక్తిగతమైన జీవితంలో నీ ఉద్యోగ నిమిత్తము, నీ కుటుంబం నిమిత్తము, నీ భార్య భర్తల నిమిత్తము, నీ పిల్లల కొరకు నువ్వు చేసే ప్రార్థనలు, నువ్వు దేవునితో ఉండే సహవాసం, దేవునికి ఇచ్చినటువంటి వాగ్దానాలు. అది కాకుండా దేవుని సన్నిధికి నువ్వు బయలుదేరి వెళ్ళడం, ప్రత్యేకించినటువంటి స్థలాల్లో ప్రార్థన చేయడం, ఇవన్నీ కూడా రెండవ అంశము. ఇక్కడ 8వ అధ్యాయంలో ఈ రెండు ఎప్పుడైతే జరుగుతున్నాయో నువ్వు పరిపూర్ణమైన ఆత్మీయ జీవితంలో ఉంటావు. అందుకనే ప్రార్థనల గురించి చెప్పినప్పుడు నేను చెప్తూ ఉంటాను, వ్యక్తిగతమైన ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘముతో కూడినటువంటి ప్రార్థన అని చెప్పాను. అంటే ఈ మూడు ఏమైపోయినాయి, నువ్వు పర్సనల్గా దేవునితో ఉంటున్నావు, నీ కుటుంబంతో కలిసి దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, సంఘముతో కలిసి దేవుణ్ణి ఆరాధిస్తున్నావు. సో 3 పార్ట్స్ అనమాట అండి. వ్యక్తిగతమైన ప్రార్థన, అలాగే కుటుంబ ప్రార్థన, అలాగనే సంఘపు ప్రార్థన. ఈ మూడు కంటిన్యూగా చేసినటువంటి వాళ్ళు ప్రార్థనలో పరిపూర్ణులు అని అర్థం చేసుకోవచ్చు. కానీ సంఘాల్లో చాలా చోట్ల ఈ మూడు ఉండవు. కొంతమందికి కుటుంబ ప్రార్థన ఉంటుంది, వ్యక్తిగతమైన ప్రార్థన ఉండదు. కొంతమందికి వ్యక్తిగతమైన ప్రార్థన ఉంటుంది, కుటుంబ ప్రార్థన ఉండదు, సంఘ ప్రార్థన ఉంటుంది. కొంతమందికి సంఘముతో కలిసినటువంటి ప్రార్థన సహవాసం ఉండదు, కుటుంబ ప్రార్థన ఉంటుంది, వ్యక్తిగతమైన ప్రార్థన ఉంటుంది. కొంతమందికి సంఘముతో కలిసి చేసే ప్రార్థన జీవితం ఉంటుంది, కుటుంబ ప్రార్థన ఉండదు. చెప్పాలి, కంటిన్యూ చేయాలి, లేదా నిద్రపోతారు. ఆల్రెడీ తూగుతూ ఉన్నాయి కొన్ని కోళ్ళు. ప్రైజ్ గాడ్, ఆమేన్. కొన్ని ఎంత ధైర్యంగా చక్కగా ఏమైనా అంటే ఒప్పుకుంటారో కదండి అందరూ. చాలా సంతోషం. ప్రైజ్ గాడ్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చెప్పండి ఒకసారి. కొంచెం బేస్ పెంచి, కొంచెం చిన్న బేస్ పెంచాలి, ట్రిపుల్ ఎక్కువైపోయింది. సో ఇక్కడ మనం జాగ్రత్తగా మనం గమనించినట్లయితే కుటుంబ ప్రార్థన, వ్యక్తిగతమైన ప్రార్థన, సంఘముతో కూడినటువంటి ప్రార్థన. నీ వ్యక్తిగతంగా నీకు ఇచ్చినటువంటి వాగ్దానం, కుటుంబంతో కలిసి చేసినటువంటి వాగ్దానం, పరిచర్యకు సంబంధించినటువంటి వాగ్దానం. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నాకు సంఘ పరిచర్యకు కూర్చున్నటువంటి వాగ్దానాలు ఉంటాయి, దానికి కూర్చున్న దర్శనాలు ఉంటాయి. అది నా కుటుంబంతో సంబంధం లేదు. నా కుటుంబానికి సంబంధించిన దర్శనాలు ఉంటాయి. ఇదిగో నీ కుమార్తెకి ఇలాగా, నీ భార్యకి ఇలాగా, నీ కుటుంబంలో ఇదిగో నువ్వు ఇలాగ అనుకుంటున్నావు కదా, దేవుడు నీకు ఒక ఇల్లు ఇవ్వబోతున్నాడు, లేదంటే నీ వ్యక్తిగతంగా ఒక కారు ఇవ్వబోతున్నాడు, నీ వ్యక్తిగతంగా అప్పులు ఉన్నాయి కదా, దేవుడు తీర్చబోతున్నాడు. ఇదిగో నీ కుటుంబంలో కొన్ని సమస్యలు, వ్యతిరేకతలు ఉన్నాయి కదా, దేవుడు తీర్చబోతున్నాడు. ఇది నా ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు. కుటుంబంతో, సంఘంతో కాకుండా నా పర్సనల్ లైఫ్ నాకు ఉంటుంది, నా వ్యక్తిగతమైన జీవితం నాకు ఉంటుంది. నాకంటూ కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇది నేను కుటుంబంతో, సంఘంతో కలిసి వెళ్తున్నప్పుడు ఇది నా పర్సనల్ యొక్క వార్, ఇది వ్యక్తిగతమైనటువంటి జీవితం. నాతో దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తాడు కొన్ని సందర్భాల్లో. ఇదిగో నేను నిన్ను నిలబెట్టబోతున్నాను, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను, నేను నీకు ఆరోగ్యం ఇవ్వబోతున్నాను, నేను నీకు శక్తిని ఇవ్వబోతున్నాను, నీకు మానసికమైనటువంటి స్థితి నుంచి నేను నిన్ను పైకి లేకపోతున్నానని నాతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఇక్కడ ఎన్నైపోయినాయి? మూడైనాయి. సో అలాగే ప్రతి ఒక్క జీవితంలో కూడా 3 టైప్స్ ఆఫ్ లైఫ్స్ ఉంటాయి ఎప్పుడు కూడా. నీ ఫ్యామిలీకి సంబంధించింది, నీకు సంబంధించింది, దేవునికి సంబంధించిన, సంఘానికి సంబంధించింది. సంఘం అన్నది దేవునికి సంబంధించింది, కుటుంబం అన్నది నీకు సంబంధించింది, నీ జీవితం అన్నది నీకు సంబంధించింది. ఈ రెండు కూడా నీకు సంబంధించింది, దేవునికి సంబంధించినటువంటి ఆత్మీయ జీవితాల్లో క్రమశిక్షణలో నీవు ఎప్పుడైతే బ్యాలెన్స్గా వెళ్ళగలుగుతావో, ఎప్పుడైతే నీ జీవితాన్ని కట్టుకోవడం ప్రారంభిస్తావో, బైబిల్ ఏముంటుందంటే ఇది పరిపూర్ణమైన ఆత్మీయ జీవితము. ఈ పరిపూర్ణమైన ఆత్మీయ జీవితం కట్టుకుంటూ ఉంటుండగా ఏమవుతుందంటే ఆత్మలో వర్ధిల్లుతూ ఉంటావు. ఎప్పుడైతే ఆత్మలో వర్ధిల్లుతూ ఉంటావో అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ ఉంటావు. ఎప్పుడైతే ఆత్మలోని అన్ని విషయాలను వర్ధిల్లుతూ ఉంటావో నువ్వు సుఖముగా, సౌఖ్యముగా ఉండే అభిషేకం నీ మీదకి దిగి వస్తుంది. అప్పుడు నువ్వు సంతోషంతో, సమాధానంతో ఉంటావు. కానీ సంఘాల్లో మనం చూసినప్పుడు ఇంత ఆలోచన మనకు ఉండట్లేదు. ఏదో మన అవసరాలు దేవుడు తీర్చాడా లేదా, కుటుంబం అంటే ఏంటో కొంతమందికి తెలియదు, పర్సనల్ లైఫ్ అంటే ఏంటో కొంతమందికి తెలియదు, చర్చ్ స్పిరిచువల్ సంఘ కుటుంబం అంటే ఏంటో మనకు తెలియదు. ఇదంతా సంఘ కుటుంబం, సంఘానికి ఆత్మీయ కుటుంబం అంటాం దీని అంతటినీ కూడా. సో కాబట్టి ఈ డిఫరెన్సెస్ మనకు తెలియకపోతే నెహెమ్యా గ్రంథం అర్థం అవడం నీకు చాలా కష్టం, ఆత్మీయ జీవితంలో ఎదగడం కూడా చాలా కష్టం. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా 10 కమాండ్మెంట్స్లో కూడా నువ్వు ఇతరులతో ఎలాగ ఉండాలి, అలాగే నువ్వు దేవునితో ఎలాగ ఉండాలి. సో నీ పర్సనల్ రిలేషను నువ్వు వ్యక్తులతో ఎలాగ ఉండాలి, దేవునితో ఎలాగ ఉండాలి నువ్వు తెలియకపోతే నువ్వు ఆత్మీయ జీవితంలో పడిపోతావు.
కాబట్టి దేవుడు రెండు రకాలుగా మాట్లాడుతున్నాడు. సమాజంలో నువ్వు ఉన్నావు, నువ్వు ఎలాగ ఉండాలి, అలాగే నాతో కూడా నువ్వు ఉండాలి, నాతో నువ్వు ఎలాగ ఉండాలి అన్నటువంటి విషయాల్ని మనకి తెలియజేస్తున్నాడు. సో ఎక్స్క్యూజ్ మీ, ఈ నెహెమ్యా గ్రంథంలో 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి 14వ వచనం నుంచి ఈరోజు మనం కొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నము చేద్దాం. 13వ అధ్యాయం నుంచి చూసుకుందాం. లేకపోతే 2వ దినమందు జనులందరి పెద్దలలో ప్రధానులైన వారును యాజకులను లేవీలను ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు వినవలనని శాస్త్రి అయిన ఎజ్రా యొద్దకు, ఇది ఎలాగ అర్థం చేసుకోవాలంటే సంఘానికి వచ్చారు, దేవుని మందిరానికి వచ్చారని అర్థం చేసుకోవాలి. దీనికి ఎలాగ మనం ట్రాన్స్లేట్ చేసుకోవాలనుకుంటే దేవుని ప్రజలందరూ కూడా, ఇప్పుడు మీరు వచ్చారు, దేనికి వచ్చారంటే వాక్యాన్ని మనం వింటున్నాం. దేవుని సేవకుడు ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నాడు. సో ఈ వాక్యాన్ని వినడానికి కొంతమంది ఇక్కడ నిలబడి ఆరాధన చేశారు, వినడానికి మీరు ఏం చేశారు, అందరూ కూడా ముందుకు వచ్చారు. అలాగ అర్థం చేసుకోవచ్చు. 14వ వచనం, యెహోవా మోషేకు దయచేసిన గ్రంథంలో చూడగా, 7వ మాసపు అంటే 7వ నెల, సో 7వ నెల ఉత్సవ కాలమందు ఇశ్రాయేలీలు పర్ణశాలలో నివాసము చేయవలనని వ్రాయమడి ఉండుట. మనం గడిచిన దినాల్లో చెప్పుకున్నాం కదా, వాళ్ళకి ఇవన్నీ కూడా లేవు ప్రస్తుతానికి. ఎందుకంటే అప్పటికి చాలా కాలం నుంచి వాళ్ళు బబులోను ప్రాంతానికి వెళ్ళక ముందు నుంచి కూడా, అక్కడ 70 సంవత్సరాల సంగతి అలాగ ఉంచండి, అక్కడ వెళ్ళడానికి ముందు నుంచి కూడా రాజుల కాలం నుంచి కూడా వారు ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టేశారు. వారికి దేవుని యొక్క వాక్యము, సమాజ మందిరానికి వెళ్ళి ధర్మశాస్త్రాన్ని చదివి ధర్మశాస్త్రం ఉన్న విషయాలు తెలుసుకునేంత ఆలోచన అప్పటికే లేదు వాళ్ళు. సో దాన్ని బట్టే కదా వారు ఆ యొక్క శిక్షాకాలం బానిసత్వంలోకి వెళ్ళిపోవడం గల కారణమైంది. వీళ్ళకి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలు, అంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఏమేం పెట్టాడు, దేవునికి ప్రత్యేకమైనటువంటి మనం ఎలా ప్రతిష్ఠించుకోవాలి, దేవుని కొరకు ప్రత్యేకంగా కొన్ని దినాలను ఎలాగ ఏర్పాటు చేసుకోవాలి, ఏమీ వాళ్ళకి తెలీదు. సో ఇప్పుడు యెరూషలేము పట్టణము దేవుని మందిరం కట్టబడిన తర్వాత నెహెమ్యా ఏం చేశాడంటే, యాజకుడైనటువంటి ఎజ్రా నెహెమ్యాలు కలిసి ఇప్పుడు ఆ యొక్క ధర్మశాస్త్రంలో చదువుతున్నప్పుడు వీళ్ళకి ఒక విషయం తెలిసిందట. ఏంటి అంటే పర్ణశాలల పండుగ అన్నటువంటి విషయం తెలిసిందట. ఇప్పుడు మనము ఏ సమయంలో ఉన్నామంటే, మేము పర్ణశాల అది చదివే టైంకి అది పర్ణశాలల పండుగ. ఆ టైంను బట్టి, యూదా క్యాలెండర్ని బట్టి, జూస్ క్యాలెండర్ని బట్టి, మనకున్నటువంటి ఈ యొక్క క్యాలెండర్ కాదు. సో యూదా క్యాలెండర్ని బట్టి ఆ యొక్క నెలలో వాళ్ళు నిలబడి ధర్మశాస్త్రాన్ని ఎజ్రా చదివే సమయానికి ఆ కాలము, ఆ సమయం, ఆ దినాలు పర్ణశాలల పండుగ. 7 ఫెస్టివల్స్ ఉంటాయి ఓల్డ్ టెస్టిమెంట్లో. 7 రకాల పండుగలు ఉంటాయి. అందులో ముఖ్యమైనది పస్కా పండుగ అని, బూరల పండుగ అని, ఇలా విధంగా పర్ణశాలల పండుగ అని 7 రకాల పండుగలు మీకు లేవీకాండం 23వ అధ్యాయం అంతా కూడా 7 రకాల పండుగలు కనిపిస్తాయి మీకు. లేవీకాండంలో మనం చూస్తే ఆ పండుగలు 7వ నెలలో జరిగే పండుగల గురించి మనకి అందులో కనిపిస్తాయి. ఇప్పుడు నేను అన్నీ చెప్పదలుచుకోలేదు కానీ జస్ట్ మీకు చూపించడానికని నేను వాటిని మీకు చూపించడానికి ఇష్టపడుతున్నాను. లేవీకాండము 23వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 4వ వచనంలో మనం చూస్తే, ఇవి యెహోవా నియామక కాలములు, నియమించిన కాలమును బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు. ఇది చాలా ప్రాముఖ్యమైందండి. దేవుడు కొన్ని దినాల్ని తన ప్రజలకి ఏర్పాటు చేసుకుంటాడు. ఇప్పుడు సపోజు ఆదివారం, ఇది దేవుడు ఏర్పాటు చేసిన దినం. ఆ దినాలు పరిశుద్ధంగా మనం దేవునికి ఇచ్చేయాలి. ఆ దినాలు మనం వాడుకోవడానికి అవకాశం లేదు. అలాగ పాత నిబంధన గ్రంథంలో 7 పండుగలు ఇచ్చాడు. ఇప్పుడు నూతన నిబంధనలోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఆదివారం ఉంది, ఆదివారము ఈస్టర్ పండుగ ఉంది. లేకపోతే ఈస్టర్ పండుగ అది పునరుద్ధాన పండుగ. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచినటువంటి మహా గొప్ప పండుగ అది. ఆ పండుగ దినాన్ని నువ్వు చీర లేదనో, లేదంటే ఇంట్లో చికెన్ లేదనో, లేదంటే కానుక వేయడానికి 10 రూపాయలు లేవనో ఇంట్లో కూర్చుంటే దేవుడు అంగీకరించడు. దేవునికి కావలసింది నీ శరీరముతో, నీ దేహముతో, నీ మనసుతో నువ్వు దేవుని మందిరానికి వచ్చేయాలి, అంతే. అది పరిశుద్ధమైనటువంటి కాలము. ఆ కాలం
ఆ కాలములో ఆ సమయంలో నీ ఇష్టానుసారంగా నీ పనులు పెట్టుకుంటే దేవుడు అంగీకరించడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకంటే అక్కడ ఏమంటాడంటే ఇవి యెహోవా నియామక కాలములు, నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవని అక్కడ అధ్యాయంలో పస్కా పండుగ గురించి, రొట్టెల పండుగ గురించి, అలాగా పంటల కోత పండుగ గురించి, బూరల పండుగ గురించి ఇవన్నీ కూడా మీకు రాస్తాడు. తర్వాత అనేకమైనటువంటి నైవేద్యాల గురించి రాస్తాడు. మీరు ఓల్డ్ టెస్ట్మెంట్ చదివితే ఇవన్నీ కూడా మీకు అర్థమవుతాయి. అలాగే ఆదివారం ఉంది, ఇది పరిశుద్ధ దినము. పెంతెకోస్తు దినాన మేడ మీద గదిలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినటువంటి గొప్ప దినము. ఆ దినమున మొదటి దినము, అంతవరకు విశ్రాంతి దినము. 7వ దినము శనివారం విశ్రాంతి దినం. చాలామంది క్రైస్తవులు ఆదివారాన్ని విశ్రాంతి దినం కదండి అంటారు. ఆదివారం విశ్రాంతి దినం కాదు. విశ్రాంతి దినము ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి విశ్రాంతి దినము శనివారము. శనివారాన్ని విశ్రాంతి దినం అంటే 7వ రోజు. 7వ రోజు పెంతెకోస్తు దినాన మేడ మీద గదిలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు సంఘం ఏర్పరచబడింది, క్రీస్తు సంఘము. ఇది ఆదివారపు దినమును జరిగింది, అంటే మొదటి దినము. 7వ దినం నుంచి ఎక్కడికి వచ్చేసాం మనం? మొదటి దినమునకు వచ్చేసాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని సంగమ, 7వ దినము కాదు, మొదటి దినము, ఆదివారపు దినము. ఈ దినము దేవుని పరిశుద్ధ కాలం ఇది. అందుకనే ఆదివారం నువ్వు ప్రయాణాలు పెట్టుకోకూడదు, ఆదివారం హౌస్ షిఫ్టింగ్లు పెట్టుకోకూడదు, ఆదివారం నువ్వు ఏ పని పెట్టుకోవడానికి వీలు లేదు. కాబట్టే చాలా సంఘాలు మనలాగా ఏం చేస్తామంటే తెల్లవారుజామున కూడా ప్రార్థనలు ఆదివారాలు ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే లోకంలో చాలామందికి ఆదివారాలు కూడా ఉద్యోగాలు ఉంటున్నాయి, ఆదివారం కూడా ప్రైవేట్ ఉద్యోగాలు ఉంటున్నాయి, కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా ఆదివారాలు ఉంటున్నాయి. సో సండేస్ వాళ్ళు 9 గంటలకి 10 గంటలకి చర్చెస్ ఉండడం వల్ల ఏమైపోయింది, చాలామంది చర్చెస్కి వెళ్ళలేకపోతున్నారు. అప్పుడు సంఘాల్లో ఉన్నటువంటి సేవకుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి ఏం చేశాడంటే, ఇలా కాదురా నాయన, లోకం ఎలాగుంటే నువ్వు ఇంకో పని చేయి, నీకు టైం లేదంటే 24 గంటల టైం ఉంది కదా, నువ్వు తెల్లజోలు పెట్టే అన్నాడు నాలాంటి వాళ్ళతో గడిపి. అప్పుడు నాలాంటి కొంతమంది సేవకులు లెగిసి ఏం చేశారంటే 5 గంటలకు కొంతమంది, 4 గంటలకు కొంతమంది, 6 గంటలకు కొంతమంది పెట్టేశారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఏమైపోయింది, అందరూ కూడా దేవుని సన్నిధికి రావడం ప్రారంభించారు. ఆమేన్. ఉంటాడు ఎవడో మూర్ఖుడు, పక్కన పెట్టేద్దాం, ఆ సంగతి మనకెందుకు, ప్రైజ్ గాడ్. ఆమేన్. ఆడికి చక్కగా సమయం ఇచ్చినా సరే రాడు, ఇంకాడు, ఆ సంగతి పక్కన పెడదాం. సో కానీ ఇది దేవుని సన్నిధిలో ఆరాధించే సమయం. ఇది దేవుడు నియమించినటువంటి నియామక కాలములను బట్టి చాటించవలసిన పరిశుద్ధ సంఘపు దినములు. ఏ దినములు ఇవి? పరిశుద్ధ సంఘపు దినములు. ఇది నీ దినాలు కాదు, ఇది నీ బర్త్డేస్ కాదు, ఇది నీ మ్యారేజ్ డే కాదు, ఇది నీ ఇంట్లో ఏదో శుభకార్యం కాదు, ఇది నీ ఇంట్లో ఉన్నటువంటి గొప్ప కార్యం కాదు, ఇది నీ పర్సనల్ దినం కాదు. ఇది దేవుని కొరకు దేవుడు ఏర్పాటు చేసిన దినము. ఈ దినము నువ్వు ఏ పని పెట్టడానికి వీలు లేదు. ఇది దేవుడు నియమించిన కాలము. ఆ కాలములో ఆ యొక్క సన్నిధికి వచ్చేయాలి. శుక్రవారం ఉంది. శుక్రవారము ప్రభువైనటువంటి యేసుక్రీస్తు సిలువకు అప్పగించుకున్న రోజు. కానీ సిలువకు అప్పగించుకోకపోతే నీ పాప విమోచన లేదు. దేవుడు అన్నాడు, ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు నువ్వు చెల్లించాలి. ఆ దినాన ధర్మశాస్త్రం చదివే టైంకి అది పర్ణశాలల పండుగ అన్నటువంటి విషయం వాళ్ళు తెలుసుకున్నారట. తెలుసుకుని నెహెమ్యా గ్రంథంలోకి వచ్చేసినట్లయితే 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ యొక్క 14వ వచనంలో 15వ వచనంలో చూస్తే, మరియు వారు తమ పట్టణములన్నిటిలోనూ యెరూషలేములోనూ ప్రకటన చేసి తెలియచేయవలసినదేమనగా, మీరు పర్వతమునకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను, అడవి ఒలీవ చెట్ల కొమ్మలను, గొంజి చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, గుబురుగల వేరు చెట్ల కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్లుగా పర్ణశాలలు ఇంట్లో కట్టుకోవాలి. మీ ఇంటి ముందు, మీ ఇల్లు ఎక్కడైతే ఉందో అక్కడ ఇంటి ముందు ఒక చిన్న గుడారం వేసుకోవాలి. ఇవన్నీ తీసుకొచ్చి ఒక గుడారం వేసుకొని అందులో కూర్చొని నువ్వు దేవుని ఆరాధించాలి. మేము గడిచిన దినాల్లో చెప్పాను, చీరాల మీటింగ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ యూదులు ఉన్నారు. యూదులు స్కాటర్న్ అయిపోయారని చెప్పాం కదా. మొదటి ప్రపంచం అంతా కూడా యూదులందరూ కూడా చెల్లాచెదురు అయిపోయారు. ఇప్పుడు చెల్లాచెదురు అయిపోయిన యూదులందరూ కూడా, ఇశ్రాయేల్ అందరూ కూడా యెరూషలేం పట్టణానికి వెళ్ళిపోవాలి మళ్ళీ. అప్పుడు రెండవ రాకడ లేదంటే అంతము ప్రారంభము అవుతాయి. దానికి సూచనగా కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. మేము చీరాల కొన్ని సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు అక్కడ యూదుల సమాజం ఉంది. ఎఫ్రాయిము గోత్రం వారు ఉన్నారు అక్కడ.
ఈ ఎఫ్రాయిం గోత్రంలో ఉన్నటువంటి రబ్బూని అన్నటువంటి ఆయన దగ్గరికి వెళ్ళాం. రబ్బూని అంటారు వాళ్ళని, మనమేమో పాస్టర్ గారు అంటాం. ఆ యొక్క సిఎస్ఏ ఆర్ఎస్ఏలేమో బిషప్ గారు అంటారు. ఇలాగా ఇక్కడ నిలబడి బోధించే బోధకులు ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు. అలాగా వాళ్ళకి పేరేంటి? రబ్బూని అంటారు. సో రబ్బూని కుటుంబం దగ్గరికి వెళ్ళాం. రబ్బూని కుటుంబం దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన లోపల నుంచి ఒక చుట్ట తీసుకొచ్చాడు, చక్కగా రౌండ్తో ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి చాలా ఇలా కళ్ళకు అద్దుకొని తీసుకొచ్చి చూపించారు. మేము చూసాం. సో మేము వెళ్ళిన సమయంలోనే పర్ణశాల పండుగ మాకు అర్థం అవ్వలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్కడైతే ఆరాధన చేస్తున్నారో అక్కడ చక్కగా 4 వైపు చూడండి పెళ్లి పందిర్లు వేస్తారు చూసారా ఇళ్ళకి, అలా పెళ్లి పందిర్లాగా వేశారు. దానికి అన్నీ కూడా అన్ని రకాల పళ్ళు ఎలాడదీశారు. ద్రాక్ష పళ్ళు ఉన్నాయి, మామిడి పళ్ళు ఉన్నాయి, ఆ యొక్క అన్ని రకాలటువంటి కమల పళ్ళు ఉన్నాయి, యాపిల్ పళ్ళు ఉన్నాయి, అన్నీ ఎలాడదీశారు. అన్నీ వేలాడదీసి అక్కడ కొబ్బరి మట్టలతో అన్నీ కలిపి కట్టారు. ఈత చెట్లు తీసుకొచ్చారు, ఈత పళ్ళు తీసుకొచ్చి వేలాడదీశారు. ఇంకా రకరకాలన్నీ కూడా వేలాడుతూ ఎలా ఉందంటే విచిత్రంగా ఉంది మాకు చూడడానికి. ఉండి ఆ మధ్యలో కూర్చుని వాళ్ళ గీతాలు వేరేగా ఉన్నాయి. వాళ్ళ గీతాలు ఇశ్రాయేలు గీతాలు, ఆ గీతాలు వేరేగా ఉండి వాళ్ళు ఆరాధన చేస్తున్నప్పుడు ఎంత చక్కగా ఉందో చూడడానికి. ఇప్పటికీ కూడా అది యెరూషలేం పట్టణంలో ఇశ్రాయేలు ప్రజలు చేస్తూ ఉంటారు. సో ఈ పర్ణశాల పండుగ అన్నది వ్యవసాయానికి సంబంధించింది. అది వ్యవసాయపు పండగ. అంటే వ్యవసాయంలో వాళ్ళు పంటలు పండించినప్పుడు వచ్చినటువంటి మొదటి పంటను కోస్తున్నప్పుడు దాన్ని ఈ విధంగా ఇదిగో దేవా నువ్వు ఇచ్చావు కాబట్టి అని వారు కూడా వాటిని అన్నింటిని కూడా పర్ణశాలలు కట్టుకొని వారు దేవుణ్ణి ఆరాధించే దినం. వాళ్ళు వెంటనే వెళ్ళి అమ్మేసుకోరు, వెంటనే వెళ్ళి ఇచ్చారు ఎవరికి కూడా. దాన్ని ఏం చేశారు, మొట్టమొదటి భాగాలన్నీ కూడా తీసుకొచ్చి అవన్నీ కూడా చక్కగా మందిరాలుగా కట్టి కొన్ని ఏమో దేవుని మందిరానికి తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా పర్ణశాల పండుగను ఏర్పాటు చేసుకుంటారు. చూడండి ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 13వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 13వ వచనంలో, నీ కళ్ళములో నుండి ధాన్యమును నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాల పండుగను ఎన్ని రోజులటండి? 7 రోజులు ఆచరించాలట. ఇది చదువుతున్నారు వాళ్ళు. ఇది చదివేటప్పటికి వాళ్ళకి అర్థమైపోయింది, ఇదేంటిది, ఇది మనం ఇది 7వ నెల కదా, 7వ నెల మొదటి రోజు వచ్చేసాం కదా, 7 రోజులు కదా, మనం పర్ణశాల పండుగ అని చెప్పి వెంటనే ఆగండి ఏడవకండి, మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోయి ఈ చెట్లన్నీ కొట్టుకుని వెళ్ళి ఆ పండుగలను ఏర్పాటు చేసుకోండి. ఇంటికి వెళ్ళి పర్ణశాలలు కట్టండి, గుడారాలు వేయండి, ఇవన్నీ కూడా వేసి ఆ యొక్క ఈత మట్టలతోని ఈత కొమ్మలతోని వీటన్నిటితో కూడా వేసి అక్కడ దేవుణ్ణి ఆరాధించండి అని వాళ్ళు ప్రకటించినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. 15వ వచనం నుంచి చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలో నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును గనుక యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడైన యెహోవాకు 7 దినములు పండుగ చేయవలెను, నిశ్చయముగా సంతోషింపవలెను. ఏటికి 3 మార్లు అనగా పొంగని రొట్టె పండుగల్లోనూ, వారముల పండుగలోనూ, పర్ణశాల పండుగలోనూ నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున మీ మగవారందరూ ఆయన సన్నిధిని కనపడవలెను. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనపడగా నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలది ఇవ్వవలెను. దేవుని మందిరానికి ఎప్పుడొచ్చినా సరే ఒట్టి చేతులతో రాకూడదు అనేది దేవుని క్రమం. నువ్వు ఏ సందర్భంలో దేవుని మందిరానికి అడుగుపెట్టినా, అది శుక్రవారం అవ్వచ్చు, అది ఆదివారం అవ్వచ్చు, అది సోమవారం అవ్వచ్చు, ఇది ఏ కాలంలో అయినా సరే, అది ఒకరికి సంతోషకరమైన పండుగ దినాలు అవ్వచ్చు, ఒకరికి పుట్టిన దినాలు అవ్వచ్చు. ఒక మందిరంలో ఎప్పుడైనా ఆరాధనకి నువ్వు దేవుని మందిరానికి అడుగు పెట్టావంటే ఒట్టి చేతులతో రావడానికి వీలు లేదు. అక్కడ ఒక కానుకలు పెట్టి ఉంటుంది. వచ్చిన ప్రతి సమయంలో కూడా నువ్వు దేవునికి కొంత కానుక వేసుకోవడం దేవుడు పెట్టిన నియమం అది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన పెట్టిన నియమంలో నువ్వు ఉన్నావని దేవుడు సంతోషిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ అవసరాలు తీర్చే ముందు దేవుడు ఏం చెప్పాడో ఆ నియమంలో నువ్వు ఉన్నట్లయితే దేవునికి ఆశీర్వాదాలు మనకి వస్తూ ఉంటాయి. ఆదివారమే కానుకలు లేరు కొంతమంది, శుక్రవారాలే కానుకలు లేరు కొంతమంది కదండి. ప్రత్యేకంగా మనం పట్టినప్పుడు కూడా చాలా సంఘాల్లో కానుకలు వేరు. అలా కాదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నూతన నిబంధనలు కూడా ఉందా? నూతన నిబంధనలు కూడా ఉందండి. అది ఉందా? ఎక్కడుందండి అది? కొరింథీయులకు రాసినటువంటి ఆ పత్రికలో మనకు కనిపిస్తుంది. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే,
కొరింథీయులు రాసినటువంటి పత్రిక భాగంలో కొరింథీయులు రాసినటువంటి 1 కొరింథీయులు రాసిన పత్రిక 1 కొరింథీ 16వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే ఆ 16వ అధ్యాయం 1వ వచనం నుంచి, పరిశుద్ధుల కొరకైన కానుక, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ కానుక ఏ కానుక ఇది పరిశుద్ధుల కొరకైన కానుక. నూతన నిబంధనలో చెప్తున్నాడు అది. మీరు ఆదివారం చెల్లించే కానుక, లేదంటే మిగతా సమయాల్లో వచ్చిన కానుక ఏంటంటే పరిశుద్ధుల కొరకైన కానుక విషయం అయితే, నేను గలతీల సంఘంలో నియమించిన ప్రకారం మీరును చేడి, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలన. ఆ దినాల్లో ఏంటంటే పౌలు ఎప్పుడైతే వస్తున్నాడో, పౌలు వచ్చినప్పుడు అందరూ కూడా ఆ యొక్క కానుకలు పట్టి పౌలుకి ఇచ్చేవాడు. ఈ పౌలు ఏం చేసేవాడంటే పరిచర్యకి ఉపయోగించేవాడు. ఇప్పుడు ఈ దినాల్లో అంత అవసరం లేదు. ఒక కానుకలు పెట్టే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ కానుకలు పెట్టిలో మనం కానుకలు వేస్తామో, ఆ సంఘ కాపరి ఏం చేస్తాడంటే ఆ కానుకలు తీసి పరిచర్యకి ఉపయోగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మీరు వేసే ప్రతి కానుక కూడా దేవుని పరిచర్య కొరకు. అందుకని ఇది పరిశుద్ధుల కొరకైనటువంటి కానుక. ఇది పరిచర్యకు సంబంధించిన కానుక. దేవుడు నీకు ఇచ్చినటువంటి సామర్థ్యం కొలది, నీకు ఇచ్చినటువంటి ధనంలో నుంచి నువ్వేం చేస్తున్నావు అంటే, నీ తిండికి, నీకున్న ఇంటికి, నీకున్న బట్టకే కాకుండా దేవుని పనికి కూడా ఏం చేస్తున్నావు, కొంత ధనాన్ని నువ్వు వెచ్చిస్తున్నావు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఎటువంటి కానుకలు అంటే దశమ భాగములు దేవునికి వేయాలి, కృతజ్ఞతార్పణ కానుకలు దేవునికి వేయాలి, ప్రతిష్ఠిత అర్పణల కానుకలు దేవునికి వేయాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు కానుకను వేయాలి. అది దేవునికి సంబంధించింది. దేవునికి కొంత ఇస్తాడు. ఒక 10,000 రూపాయలు నీకు జీతం వస్తుంది అనుకోండి, నువ్వు దేవునికి వేయడానికి ఇంకొక 2,000 ఎక్స్ట్రా ఇస్తాడు, 12,000 ఇస్తాడు. 12,000 ఇచ్చాడు కదని 12,000 వాడేసుకోవడానికి కాదు, నువ్వు 10,000 వాడుకోవాలి. ఈ 2,000 కూడా నువ్వు విభజించి ఏం చేయాలంటే, దశమ భాగం 1,000 రూపాయలు, అలాగే ప్రతిష్టార్పణలు అంటే ప్రతిష్ఠిత చేసుకోవడం. ఇదిగో ప్రభువా, నాకు కానీ ఉద్యోగం వచ్చినట్లయితే, నాకు కానీ వ్యాపారం సక్సెస్ అయినట్లయితే, ఇదిగో ప్రభువా నా కొడుక్కి కానీ ఉద్యోగం తగ్గితే నేను ప్రతిష్ఠించుకుంటున్నాను ప్రభువా, ఇంత కానుక నేను నీకు ఇచ్చుకుంటాను అని మనం ప్రతిష్ఠిత కానుకలు అంటాం. లేదు అంటే కొన్నిసార్లు మనం నిర్ణయించుకుంటాం, నాకు కానీ పొలం కానీ అమ్మేస్తే కొంత డబ్బు దేవుని పరిచర్యకి ఇవ్వాలి, నాకు చాలా డబ్బు రావాలి, ఒక 10 లక్షలు రావాలి. ఈ 10 లక్షలు రావటం లేదు. ఒకరోజు ఏం చేస్తారంటే, ప్రభువా 10 లక్షలు రావటం లేదు, ఎందువల్ల రావట్లేదు నాకు తెలియదు తండ్రి, ఈ 10 లక్షలు కానీ వచ్చినట్లయితే ఒక 2 లక్షల రూపాయలు నేను కానుక ఇచ్చుకుంటాను ప్రభువా, నీ పరిచర్యకి అది వాడుకోవడానికి నేను ఇచ్చేస్తాను ప్రభువా అని ఒక తీర్మానం తీసుకుంటాం. తీర్మానం తీసుకున్న తర్వాత దేవుని యొక్క కదలికల్లో ఈ 10 లక్షలు నీకు వచ్చేసిన తర్వాత ఏం చేస్తావు అంటే 50,000 తీసుకొచ్చి ఇస్తావు. ఎందుకు ఎందుకు అంటే అననీయ సపీరా ఆత్మ మన మీదకి వస్తుంది. ఏ ఆత్మ వస్తుంది? అననీయ క్రీస్తు ఆత్మలో ఉన్నటువంటి నీ మీదకి 2 రకాల ఆత్మలు రాకూడదు. ఒకటి ఆదాము హవ్వల ఆత్మ రాకూడదు, 2 అననీయ సపీరుల ఆత్మలు రాకుండా చూసుకోవాలి. దేవుని ఆత్మతోనే నువ్వు నింపబడి ఉండాలి. క్రీస్తు ఆత్మ అయితే క్రీస్తు ఆత్మతోనే నువ్వు నింపబడి ఉండాలి. నువ్వు తెలుసుకోవాలి, వేరొక ఆత్మ ఎవరైనా వచ్చి నన్ను నడిపిస్తున్నారా అని తెలియాలి. నువ్వు 2 లక్షలు ఇవ్వాలనుకున్నావు. చాలామంది మన మందిర నిర్మాణంలో కూడా చాలామంది తీర్మానాలు ఇచ్చారు, పాస్టర్ గారు అండి మీకు 20,000 ఇస్తామండి, 30,000 ఇస్తామండి, 40,000 ఇస్తాం. ఈ రోజు వరకు అడ్రస్లు లేరు. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. మీరు కాదు, బయట నుంచి చాలామంది నాకు మెయిల్స్ కూడా పెట్టారు, నాకు ఫోన్స్ కూడా చేశారు, నా కోసం ప్రార్థన చేయండి మీకు అంత ఇద్దాం అని చెప్పి. నేనేమో ఉపవాసాలను ప్రార్థన చేస్తున్నాను. నేను చేసిన తర్వాత రాలేదేమో అనుకున్నాను. మొన్న ఏదో రావాలనుకున్నారు కదా ప్రార్థన చేస్తానంటే, ఏ డబ్బులు పాస్ చేయరు అన్నారు. ఏ డబ్బులు పాస్ చేయరు అంటే నేను ప్రార్థన చేస్తున్నాను, వాళ్ళు గుర్తులేదేంటి, ప్రార్థన చేస్తే ఏమవుతుంది గుర్తుంటుంది కదా, అంటే జ్ఞాపకం లేదు అని చెప్పి నేను జ్ఞాపకం చేశాను. పలానా రోజు పలానా తారీఖుని మీకు ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే మీరు ఏమన్నారంటే, పాస్టర్ గారు మాకే ఇవ్వాలనే ఉంది, మేము కష్టంలో ఉన్నాం, ఇంకో కొంత డబ్బులు రావాలి పాస్టర్ గారు, ప్రార్థన చేయండి, వస్తే నేను తప్పనిసరిగా ఇచ్చుకుంటామండి అని చెప్పారు. నేను ఉపవాసాలు ఉండి కన్నీరు పెట్టి ప్రార్థన చేస్తున్నాను దేవునికి, రాలేదా అంటే, అయ్యో పాస్టర్ గారు చెప్పానా, రాగం చివర చెప్పానా, అయ్యో ఏమైందండి అంటే, అవి రావడం వెళ్ళిపోవడం కూడా జరిగిపోయింది. అర్రే అంత పని అయిపోయింది భాష గారు, ఇప్పుడు ఏం చేయాలండి? మళ్ళీ నన్నే ఏం చేయాలంటే ఏం చెప్తామండి?
ఎంతమందికి అర్థమవుతుంది? ప్రతిష్ఠిత అర్పణలు, అది దేవునికి ప్రతిష్ఠించుకున్నావు. నువ్వు కొంత ఇవ్వాలి అనుకున్నావు, నువ్వు ఏర్పాటు చేసుకున్నావు. నీకు వివాహం అవుతుంది, లేదా నీ కుమార్తె వివాహం అవుతుంది, నీ కొడుకు వివాహం అవుతుంది. వివాహం కాకముందు అనుకున్నావు, వివాహం అవుతే, ఈ మ్యారేజ్ కన్నా అవుతే వచ్చిన దాంట్లోంచి ఖచ్చితంగా కొంత నేను దేవుని పనికి ఇచ్చేస్తాను, లేదా నేను పాస్టర్ గారికి ఇస్తాను, లేదా పాస్టర్ గారికి ఇస్తాను అనుకుని తీర్మానం తీసుకున్నావు. వచ్చిన తర్వాత నువ్వేం చేసావు? ఏం చేసావు? పనులు ఆడవాడి మర్చిపోతాం. ఎందుకంటే మీరు మరి ఎందుకు మర్చిపోతాం? వచ్చిన వెంటనే పనులు ఆడవాళ్ళలో పడి ఎవరిని మర్చిపోయో? ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. దేవునికి ఇవ్వాల్సినటువంటి ఇది దేవుని వాక్యము. ఇది దేవుని వాక్యము. నీ ఇంట్లో రెంట్కి ఎలాగైతే ఒక ధనం పెట్టుకుంటున్నావో, ఎలాగైతే బట్టలు కొనుక్కోవడానికి కొంత ధనం పెట్టుకుంటున్నావో, ఫీజులు కట్టుకోవడానికి కొంత ధనం పెట్టుకుంటున్నావో, నీ కొరకు దేవుడికి ఇచ్చినటువంటి భాగంలో నుంచి దేని కొరకైతే దేన్నైతే విభజిస్తున్నావో, అలాగే దేవుని పని కొరకు కూడా దేవుడు విభజించమని చెప్పాడు. నీ కొరకు కొంత పెట్టుకో, దేవుని కొరకు కొంత ఏర్పాటు చేసుకున్నప్పుడు నీవు పరిపూర్ణంగా దేవుని యొక్క ఉద్దేశాల్లో ఉన్నావని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది నా ప్రియ దేవుని సంగమా. ద్వితీయోపదేశకాండంలో ఒక చక్కటి మాట ఉంటుంది, నేను చూపిస్తాను చూడండి ఒకసారి. వీటన్నిటిని ఏమన్నాడంటే కట్టడలు అన్నాడు. ఏమన్నాడండి? కట్టడలు లేక ఆజ్ఞలు. ఎవరి కట్టడలు ఇవి? దేవుని కట్టడలు. దేవుడు కొన్ని కట్టడలు ఇచ్చాడు, కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. చూడండి, ద్వితీయోపదేశకాండంలో 4వ అధ్యాయంలో చూసినట్లయితే ఎందుకు మనము ఇవి చేయాలి, చేయకుండా అపవాది ఎందుకు ఆటంకపరుస్తాడంటే మనకు చదివితే కొంచెం భయం కూడా వేస్తుంది మనకి. చదువుదామా ఒకసారి? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం తీయండి ఒకసారి. 5వ వచనము 6వ వచనములు మనం చదువుదాం. నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరుచుకొనబోవు దేశమున మీరు ఆచరించవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను. వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందురు. ఆమేన్, హల్లెలూయా. అన్య జనాంగము ఎదుట, జాగ్రత్తగా గమనించాలి, దేవుని ఎరగని లోకము ఎదుట నిన్ను జ్ఞానవంతుడిగా ఈ కట్టడలను నిలిపించే అభిషేకం నీ మీదకి వస్తుంది. ఈ కట్టడల ద్వారా నీవు జ్ఞానవంతుడివి అనేటువంటి అభిషేకాన్ని దేవుడు నీ మీదకి పంపిస్తాడట. అప్పుడు లోకములో ఉన్నటువంటి వారు నేను చూసి భయపడతారు. అరే, వీళ్ళు ఎంత జ్ఞానం కలిగినటువంటి వారు, వీళ్ళు ఎంత శక్తి కలిగినటువంటి వారు, దేవుని జ్ఞానంతో ఉన్నారు కదా అని తెలుస్తుందట. అందుకని ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి రావాలి, ప్రతి శుక్రవారం దేవుని సన్నిధికి రావాలి. నువ్వు దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, క్రైస్తవుడు అయిన తర్వాత నువ్వు దేవుని సన్నిధిలో గడపడం నువ్వు నేర్చుకోవాలి. పండగ దినాల్లో దేవుని సన్నిధికి రావాలి, ప్రత్యేక దినాల్లో దేవుని సన్నిధికి రావాలి. దేవునికి ఇచ్చినటువంటి ప్రతి యొక్క ఆస్తిలో కానీ లేదంటే ధనములో కానీ దేవునికి కొంత భాగము నువ్వు ఇవ్వాలి, దశమ భాగం ఇవ్వాలి, కృతజ్ఞతార్పణలు ఇవ్వాలి. కృతజ్ఞతార్పణలు అంటే నీకు ఒక ఫ్రిడ్జ్ ఇచ్చాడు దేవుడు. సో ఫ్రిడ్జ్ ఇచ్చినప్పుడు కొన్నిసార్లు పాస్టర్ గారిని పిలిచి ప్రార్థన చేయించక్కర్లేదు. మీరు ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, మీరు ప్రార్థన చేసి ప్రభువా ఫ్రిడ్జ్ ఇచ్చారు ప్రభువా, నీకు కొందాలతో ఇది ఉపయోగకరంగా ఉండదు, పేలిపోకుండా సహాయం చేయండి, మంచి కూలింగ్ రావాలి ప్రభువా, ఇందులో తిన్న ప్రతి ఆహారము నాకు చక్కటి ఆరోగ్యం రావాలి ప్రభువా, ఏ విటమిన్స్ పోకూడదు ప్రభువా, అంతా చక్కగా ఉండాలి ప్రభువా, ఏ డ్యామేజ్ అవ్వకూడదు ప్రభువా, 10 రోజులు నిల్వ ఉంచినా సరే ఆ కూర నాకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా సహాయం చేయ ప్రభువా. రాము గారికి అర్థం వాళ్ళకి ఇలా చూస్తున్నారు. 10 రోజులు పెట్టిన ఎందులో ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి కూర ఏం పాడవకుండా, ఆరోగ్యం పాడవకుండా, కూర పాడవదు ప్రభువా. 10 రోజుల తర్వాత కూడా ఈ ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి కూర బయటికి తీసి వేడి చేసి తిన్నప్పుడు నాకే గలిబిలి విరోచనాలు వాంతులు అవ్వకుండా ఈ ఫ్రిడ్జ్ని ప్రభువా మీరు స్థిరపరచండి ప్రభు అని ప్రార్థన చేస్తాం. చేయరా అలాగా? ఫ్రిడ్జ్ ఇచ్చాడని చెప్పి వాడేయడమే.
ప్రార్థన చేయకపోతే ఆ నీళ్ళు ఎందుకు పనిచేయవు మీకు? తాగినప్పుడల్లా అన్నీ ఇండైజేషన్ అయిపోతూ ఉంటాయి. దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయంలో చెల్లిస్తాం అక్కర్లేదా? చెల్లిస్తాం. నేను అంటాను, నీళ్ళు తాగిన ప్రతిసారి ప్రభా నీకు కొందాలి తండ్రి, నాకు తాగడానికి నీళ్ళు ఇచ్చావు ప్రభా. ఈ నీళ్ళు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ నీళ్ళు మినరల్స్ లేవన్నారు ప్రభా, ఈ నీళ్ళ విటమిన్స్ లేవన్నారు ప్రభా, ఈ నీళ్ళు అంటే శుద్ధ జలం కాదట ప్రభా, ఈ నీళ్ళు తాగుట ద్వారా నాకు శక్తి కలిగిన గాక ప్రభా అని చెప్పి నువ్వు గుటుక్కుని తాగేసావు అనుకో, దేవుడు ఆ నీటి ద్వారా నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. అన్నిటి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగే కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్లో కృతజ్ఞత అర్పణలు చెల్లించాలి. నీవు ఒక చక్కగా ఒక మంచి డ్రెస్ కొనుక్కున్నావు ప్రభా, మంచి డ్రెస్ ఇచ్చావు ప్రభా, నీకు కొందాలి తండ్రి. నేను 2,000తో కొనుక్కోవాలనుకున్నాను, 4,000 రూపాయలు ఇచ్చావు ప్రభా, నీకు కొందాలి తండ్రి. ఇదిగో రేపు ఆదివారం వెళ్ళినప్పుడు నేను కృతజ్ఞతార్పణ నేను చెల్లించుకుంటాను ప్రభా అని ఒక 400 రూపాయలు అందులో పడేసాం అనుకో, అది కృతజ్ఞతార్పణ. ఏ అర్పణ? అది కృతజ్ఞత అర్పణ. ఇది దేవుడు పెట్టినటువంటి నియమాలు బైబిల్లో. సమయం లేదు కాబట్టి అన్నీ చూపించట్లేదు మీకు. కృతజ్ఞత అర్పణలు, అలాగే ప్రతిష్ఠిత అర్పణలు, ఆదివారపు శుక్రవార సమయాల్లో వేసే ప్రత్యేకమైన కానుకలు, అలాగే నీకు వచ్చినటువంటి దశమ భాగములు. సంఘంలో ఎంతమంది దశమ భాగం ఇవ్వట్లేదంటే కొంతమంది చేతులు ఎత్తేస్తారు ఇప్పుడు. ప్రైజ్ లార్డ్, ఆమేన్. కానీ వద్దు, అలాగొద్దు. ఖచ్చితమైన దశమ భాగాలు ఎంతమంది ఇస్తున్నారంటే కొద్దిమంది వేస్తారు. ఖచ్చితమైన దశమ భాగం అన్నాడు, చెప్పాడా లేదా బైబిల్లో? దశమ భాగం అంతయ్యో అన్నాడా? ఎస్, దశమ భాగం అంతయ్యో. నీ దశమ భాగాన్ని తీసి సంఘానికి ఖర్చు పెట్టకూడదు. సంఘానికి ఖర్చు పెడుతున్నావు, దేనికి ఖర్చు పెడుతున్నట్టు? సంఘానికి ఖర్చు పెడుతున్నావు, సంఘ పరిచర్యకి ఇస్తున్నావు, కానీ నువ్వు దశమ భాగము వేయటం లేదు. నువ్వు దశమ భాగం తీసిన తర్వాత సంఘానికి ఏదో చేయాలనుకుంటున్నావు, నీ సొంత డబ్బు నువ్వు చేయాలి. ఆమేన్, హల్లెలూయా. కొంతమందికి తెలివి ఎక్కువైపోద్ది. ఏమైపోద్ది? తెలివి ఎక్కువైపోయి ఇప్పుడు దశమ భాగం ఒక 10,000 ఇవ్వాలనుకోండి, 5,000 లేదంటే ఒక 4,000 లేదంటే ఒక 3,000 భాగం వేస్తారు. మిగతా మిగిలినటువంటి రిమైనింగ్ బ్యాలెన్స్ 6,000 3,000 లేదంటే 5,000 ఏం చేస్తారంటే ఏదో కొనిస్తారు, ఏదో కొంటారు. లేదంటే ఇప్పుడు అనౌన్స్మెంట్ చేస్తున్నాం కదా, మీరు ఇచ్చే వరకు ఇంతే నా పని. ప్రైజ్ లార్డ్. ఇష్టం లేదా మీకు? ఇది ఇష్టం లేదనుకోండి, ఏం తమ్మో ఏటో అనుకుంటున్నారేమో. ప్రైజ్ లార్డ్, ఆమేన్. సో దానికి అలాగే ఏమన్నారు కదా, మళ్ళీ ఈ మధ్యలో ఏదో బ్యాటరీ అంటున్నారు, మళ్ళీ రేపు పొద్దున కీబోర్డ్ అంటారు. ఏటో పాస్ గారు ప్రతిదీ ఉన్న డబ్బులన్నీ లాగేస్తున్నాడు ఈయన, ఇంక దేనికన్నా ఎత్తాం, ఎంత ఎత్తాం, మనకి ఇంక ఖర్చులు ఉండవా అన్నటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 10,000 దశమ భాగం ఇచ్చేయడం ఎందుకని దశమ భాగానికి కొంత వేసేస్తారు, మిగతా డబ్బులు ఏదో అనౌన్స్మెంట్ చేస్తాడులే ఈయన అప్పుడు ఇద్దామని పక్కన పెడతారట. అంటే ఏంటి దాని అర్థం? నాకు తెలిసిందని పెడతారట, అంటే నాకు తెలిసిందని. ఇలా ఏం చేస్తారు, పక్కన పెట్టి ఈ సంఘాల్లో అనౌన్స్మెంట్ చేస్తారు కదా, ఇదిగో ఇది చేయాలనుకుంటున్నాం, సువార్తకి వెళ్ళాలనుకుంటున్నాం, వ్యాన్ కొందాం అనుకుంటున్నాం, కొంత చేయాలనుకుంటున్నాం అంటే ఈ 7,000లోనే ఒక 2,000 లాగుతారు బయటికి. ఇదిగోండి నా వైపు నుంచి మా కుటుంబం నుంచి కానుక 2,000 అండి అంటారు. ఇది యాక్చువల్గా ఏంటిది? దశమ భాగం డబ్బులు వీళ్ళు సొంతంగా వాడేయడం. ఆ తర్వాత మళ్ళీ ఏదో అనౌన్స్మెంట్ చేసాం అనుకోండి, ఏ బ్యాటరీ కొనాలనుకున్నాం అనుకోండి, అందులోంచి ఒక 1,000 అవుతారు. మళ్ళీ 1,000 ఆగి మళ్ళీ 1,000 రూపాయలు దాంట్లో వేస్తారు. మళ్ళీ వచ్చిన 10,000 వస్తుంది కదా, అందులో మళ్ళీ 3,000 వేస్తారు, 7,000 మళ్ళీ ఇందులో పెడతారు తీసుకెళ్ళి. ఇది ఇలా పెరుగుతూ ఉంటుంది, ఇదేమో తరుగుతూ ఉంటుంది. ప్రైజ్ గాడ్. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు అంటున్నాడు కాదు, కట్టడలను మనము ఖచ్చితంగా ఆచరించాలి. రెండవదిగా చూసినట్లయితే చూడండి, ద్వితీయోపదేశకాండంలోనే 28వ అధ్యాయం తీయండి ఒకసారి. 28th చాప్టర్. ఖచ్చితమైన కట్టడలు మనం ఆచరిస్తే ఎంతో ఆశీర్వాదము, ఎంతో దీవెన అని బైబిల్ జ్ఞాపకం చేస్తుంది నా ప్రియ దేవుని సంగమా. 28వ అధ్యాయము 1వ వచనం తీయండి ఒకసారి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల. నెంబర్ 1 లెక్క పెట్టుకోండి. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఆయన కొన్ని కమాండ్మెంట్స్ ఇచ్చాడు, కొన్ని కట్టడలు ఇచ్చాడు. నీకు వచ్చిన ధనాన్ని నువ్వేం చేయాలి, నీ మనసులో ఎలాగ ఉండాలి, నీ జీవితాన్ని ఎలా పెట్టుకోవాలి, దేవుని మందిరానికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలి, దేవుని స్థలానికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలి, ఎలాగ దేవుని ఆరాధించాలి, కొన్ని కట్టడలు పెట్టాడు, కొన్ని ఆజ్ఞలు పెట్టాడు. ఆ విధంగా కానీ నువ్వు అనుసరించినట్లయితే ఫస్ట్ పాయింట్ ఏమన్నాడు? నీ దేవుడని యెహోవా నీ దేశంలో సమస్త జనముల కంటే కూడా
నిన్ను హెచ్చిస్తాడు. రెండవది ఏమన్నాడు? నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి ప్రాప్తించును. నీవు పట్టణములో దీవించబడదు, పొలములో దీవించబడదు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు. అంటే గర్భఫలం అంటే నీ పిల్లలు. నువ్వు నడిచే మార్గమును బట్టి నీ పిల్లలు కూడా దీవించబడతారు. నువ్వు వేసే కానుకలను బట్టి, నువ్వు వేసే భాగాలను బట్టి, నువ్వు వెళ్ళే మందిరాన్ని బట్టి, నువ్వు వెళ్ళినటువంటి స్థలాలను బట్టి, నువ్వు దేవుని మందిరాన్ని ఖచ్చితంగా పాటిస్తున్నావు అనుకోండి, ఆ స్థలాల సమయంలో ఎక్కడ కూడా దొంగతనం చేయకుండా, ఆదివారాలు ఏ ప్రయాణాలు పెట్టుకోకుండా, ఆదివారాలు ఎక్కడికి వెళ్ళిపోకుండా దేవుని సన్నిధికి, శుక్రవారాలు ఎక్కడికి వెళ్ళిపోకుండా దేవుని సన్నిధికి, ఏ సమయాల్లో అయితే ఉన్నాయో ఆ సమయాల్లో దేవుని సన్నిధికి ఇచ్చి, అలాగే నీ ఇవ్వాల్సిన భాగాలు దేవునికి ఇచ్చి, ఇచ్చిన కానుకలు దేవునికి ఇచ్చి, నీ మనసు దేవునికి ఇచ్చి, దేవుడు ఏ విధంగా అయితే చెప్పాడో ఆ విధంగా వెళ్తున్నట్లయితే నీ గర్భఫలమును దేవుడు దీవిస్తాడు. అంతేకాదు, నువ్వు చేసినటువంటి ఉద్యోగంలో ఎక్కడెక్కడైతే మనీ ఆగిపోయిందో అవన్నీ కూడా దేవుడు రిలీజ్ చేస్తూ ఉంటాడు. నీ భూఫలం అంటాడు, లేదంటే నీ దుక్కిటెద్దులు అంటాడు. ఆ దినాల్లో వ్యవసాయం కాబట్టి, ఆ దినాల్లో ఏముండేది? వ్యవసాయం ఉండేది. కాబట్టి వ్యవసాయం, దుక్కిటెద్దులు అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటివి. అవి కానీ సరిగ్గా లేవనుకోండి, పొలం దున్నగలవా? లేదు. పొలం దున్నకపోతే వ్యవసాయంలో వాడికి ఏమైనా లాభం వస్తుందా? లేదు. ఈ దినాల్లో పొలాలు అమ్మేసుకుని అపార్ట్మెంట్లు కట్టేస్తున్నారు అందరూ. కాబట్టి బిజినెస్లోకి వెళ్ళిపోతున్నాం, ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నాం. కాబట్టి దీనికి సంబంధించినటువంటి విషయాలు దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ ఉద్యోగాన్ని ఆశీర్వదిస్తాడు. నీ గొర్రె మేకల మందల్ని దీవించబడతాయి. 5వ వచనం, నీ గంపయు పిండి పిసుకున్న తొట్టియు. నీ గంపయు పిండి పిడికి అంటే నీ కిచెన్, నీకున్నటువంటి వంటగది దీవించబడుతుంది. నీ బియ్యం దీవించబడతాయి, నీ నూనె దీవించబడుతుంది, నీ కారం దీవించబడుతుంది, మసాలా దీవించబడుతుంది, నీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా దీవించబడుతుంది. లేకపోతే ఈరోజు తెస్తావు అనుకుంటాం, మొన్న కదా తెచ్చాను 5 లీటర్ల నీళ్ళు ఆయిల్ ఏమైపోయింది అనుకుంటా. మొన్న కదా నూనె తెచ్చా, అయ్యో నూనె అయిపోయిందా? అప్పుడే అయిపోయింది ఏంటి? బుడుగుని అయిపోతూ ఉంటుంది. 10 కేజీల బియ్యం 2 రోజులు అయిపోతాయి, 3 రోజులు అయిపోతాయి, కనపడదు నీకు. కానీ నువ్వు దేవుని యొక్క కట్టడలని దేవుడు ఏం చెప్పాడో ఆ విధంగా కానీ నువ్వు అనుసరించినట్లయితే ఎప్పుడు కూడా అది ఊరుతూనే ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కసారి ఒక నెల తేడానికి నీ దగ్గర డబ్బు లేకపోయినా 25 కేజీల బియ్యం 3 నెలలు వచ్చేస్తాయి. ఆమేన్ చెప్పరే, చూస్తున్నారు? ఆమేన్ చెప్పండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజున సారిపతు ప్రాంతంలో ఉన్నటువంటి విధవరాలు, లేదంటే ఎలీషా దగ్గరికి వచ్చినటువంటి ఒక అప్పులతో నిండిపోయినటువంటి ఒక విధవరాలు ఏ విధంగా అయితే ఇంటికి వెళ్ళి ఆ నూనె పోస్తున్నప్పుడు ఆ నూనె వస్తూనే ఉందట, ఆ పిండి వస్తున్నాడు, ఆ పిండి వస్తూనే ఉందట. అలాగా ఎప్పుడైనా సరే నీవు ఊరుతూనే ఉంటుంది. ఏంటంటే నీ యొక్క వంటగది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ వంటగది దేవుడు ఆశీర్వదిస్తాడు కాబట్టి అందులో నుంచి తినే ప్రతి వస్తువు కూడా నీకు బలాన్ని ఇస్తుంది, నీకు శక్తిని ఇస్తుంది. ఇన్ని ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవుని కట్టడలను పక్కన పెట్టేసి నీ ఇష్టానుసరమైన జీవితంలో చాలాసార్లు మనం వెళ్ళిపోతున్నాం. నెహెమ్యా గ్రంథంలో ఈరోజు చెప్తుంది అది, ఈరోజు మాట్లాడుతుంది అది. వారు దేవుని పట్టణంను వెంటనే ఆక్యుపై చేసేసుకొని వాళ్ళ పొలాలకు వెళ్ళిపోయి వాళ్ళ పొలాలు తీసేసుకొని వాళ్ళ పొలాల్లో వ్యవసాయం చేసేసి ఆ వ్యవసాయం తగినటువంటి ఆ యొక్క ధనంతో ముందుకు వెళ్ళిపోయే పరిస్థితులు లేవు వాళ్ళకి. వచ్చిన వెంటనే ఏం చేశారంటే ధర్మశాస్త్రం చదివారు. ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడు పన్నశాల పండుగ చేయాలి, ఆ పండుగ దినము ఆచరించమని దేవునికి వాక్యంలో ఉంది. కాబట్టి వారు ఆ బానిస దినాలన్నీ కూడా పక్కన పెట్టి ఆ పండుగ దినాలు ఆచరించడానికి వారు పరుగులు పెట్టారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని యొక్క దినాలు, దేవుడు నియామక దినాలు. ఇది పరిశుద్ధులు ఆచరించవలసినటువంటి దినాలు. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రజలు దేవుణ్ణి ఎలా ఆరాధించాలో, దేవుని ప్రజలు ఏ స్థలంలో ఆరాధించాలో, దేవుని ప్రజలు ఏ విధంగా దేవుని ఆరాధించాలో, ఎలాగ ఆరాధించాలి, ఎక్కడ ఆరాధించాలి, ఎప్పుడు ఆరాధించాలి, ఎన్ని రకాలుగా ఆరాధించాలి, ఎట్టి విధాలుగా ఆరాధించాలి, అవన్నీ కూడా బైబిల్లో మనకి ఉన్నాయి. ఆ విధంగా మనం చేసుకుంటూ వెళ్ళినప్పుడు బైబిల్ అంటుంది, నీ గంపయు పిండి పీసుకుని తొట్టియు దీవించబడతాయి. 6వ వచనంలో ఏమన్నాడు? నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు. బయట నుంచి చూడండి, కొంతమంది ఉద్యోగాలకు వెళ్ళి వచ్చేటప్పుడు ఎలాగుంటుంది?
బాగా డిస్టర్బ్డ్గా వస్తూ ఉంటాం కదండి. కొన్నిసార్లు ఉన్నాయి. ఎవరికైనా అలాంటి అనుభవాలు ఉన్నాయా? ఉద్యోగాల నుంచి ఇంటికి వచ్చినప్పుడు కొంచెం తల తిరుగుతున్నట్టుగా, చిరాచిరాగా, మనసంతా వికారంగా, ఏదో వచ్చిన వెంటనే కేకలేసేస్తూ ఉంటారు ఇంట్లో కొంతమంది అయితే అంటూ ఉంటారు. చాలా విసుగుతో వస్తుంటారు. పనులకు వెళ్తాం బయటికి, అక్కడ ఏదో అవుతుంది, మొత్తం మీద ఏదో మనకి తల కొంచెం వ్యతిరేకంగా ఉంటుంది, మెంటల్గా డిస్టర్బ్ అయ్యారా రాముగారు ఎప్పుడన్నా మీరు? అలా బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు చిరాగ్గా వస్తూ ఉంటాం ఒక్కోసారి కదండి. బండి ఎలా పార్క్ చేస్తామో తెలియదు, లోపలికి ఎలా వెళ్తామో తెలియదు. ఉంటాయా అలాంటి ఎక్స్పీరియన్సెస్? ఎస్, ఏది ఒకసారి చూపించండి. ఉన్నాయండి, ఉన్నాయా లేవా? ప్రైజ్ గాడ్. ఉంటాయి కదండి, ఉంటాయి. సో ఇంటి నుంచి బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు, ఉద్యోగం నుంచో, వ్యాపారం నుంచో, కాలేజీ నుంచో, ఏంటో స్కూల్ నుంచి కాలేజీ వచ్చినప్పుడు డిస్టర్బ్డ్గా వచ్చారా ఎప్పుడైనా మీరు? ఎవరైనా బిడ్డలు? 1 2 ప్రైజ్ గాడ్. టెన్షన్ చిరాకు. ఆ సార్ ఏదో తిట్టేస్తే, హోంవర్క్ సరిగ్గా చేయకపోతే, రికార్డు ఇలా మొహం మీద తీసుకు కొట్టేస్తే, సరైన మార్క్స్ రాకపోతే, పక్క బెంచోడు గిల్లెత్తే, ఇలాంటివన్నీ ఉంటాయి కదా కొన్ని విషయాలు. ఉంటాయా? ఉండవా? కాలేజీకి వెళ్ళి డిస్టర్బ్ అయ్యి వచ్చిన రోజులు ఉంటాయా? ఉంటాయి. సో దేవుడు ఏమన్నాడంటే, బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు కూడా దీవించబడతావు అంటే దాని అర్థం ఏంటంటే, ఎప్పుడైతే గడపలోనికి వచ్చావో దేవుడు నిన్ను సమాధానపరుస్తాడో. దేవునికి చేయవలసినటువంటి కార్యాలను చేయాలి. దేవుని నియామక దినాలు, దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా ఆయన ఏం చేయమన్నాడో, ఏ స్థలంలో ఎలాగ ఆరాధించమన్నాడో నువ్వు అట్టి విధంగా చేస్తున్నప్పుడు బైబిల్ అంటుంది దేవుడు నిన్ను బయటికి వెళ్ళినప్పుడు దీవిస్తాడు, ఇంటికి వచ్చినప్పుడు దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. బయటికి వెళ్తున్నప్పుడు 190 పనులు పెట్టుకుని వెళ్తారా? వెళ్ళరా? పాస్టర్ గారు మరీ ఎక్కువ చెప్పేశారండి. 190 ఎక్కడ ఉన్నాయండి? ఈ రోజుల్లో లేవండి. బయటికి వెళ్ళినప్పుడు వెళ్ళేది ఉద్యోగానికే, కానీ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కొన్ని పనులు పెట్టుకుంటాం. దేవుడు ఏమన్నాడంటే ఆ పనులన్నింటిలో నీకు సహాయం చేస్తాడు. తర్వాత బయటికి వెళ్ళినప్పుడు ఎన్ని యాక్సిడెంట్స్ అండి మనం వింటున్నాం. స్పాట్లో లేచిపోతున్నారు కదండి ప్రజలు. దేవుడు ఏమన్నాడంటే నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు అంటే అర్థం ఏంటంటే, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఆయన కంచె నీతో ఉంటుంది, ఆయన దూతలు నీకు తోడుగా ఉంటారు. ఎంత యాక్సిడెంట్ జోన్స్కి వెళ్ళినప్పటికీ కూడా నువ్వు పైకి ఎగిరిపోయినా సరే మళ్ళీ బండి మీద దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటావు. ప్రైజ్ గాడ్. ఆమేన్. నేనున్నాను అలాగా. మేము ఫేస్ చేసాం, ఇంతకుముందు చెప్పాం కదా. ఒకసారి కారు ఇక్కడి నుంచి అంత దూరం ఈడ్చుకెళ్ళిపోయినా సరే చూడండి, మంచి డన్లప్ పరుపు మీద పడుకుని వెళ్ళినట్టు అనుభవం వచ్చింది నాకైతే. బండి ఇక్కడి నుంచి అంత దూరం ఈడ్చుకెళ్ళిపోయింది కారు చాలాసార్లు. ఈడ్చుకెళ్ళిపోతే ఒక రోజున మీకు చెప్పానా లేదా ఇంతకుముందు? క్లియర్ ఎక్స్పీరియన్స్ నాకు. అంత దూరం వెళ్ళిపోతే బండి లెగిసిన వెంటనే బండి స్టార్ట్ అయిపోయింది. ఇంకా ప్రజలందరూ ఆ కారుని తిడుతున్నారు, నన్ను పట్టించుకోలేదు. ఇక్కడ ఆ కారు లాక్ కొడుతున్నారు ఒక్కొక్కడు. నేను బండి స్టార్ట్ చేసిన ఇంటికి వచ్చాను. ఒక పరుపు మీద, డన్లప్ పరుపు మీద. ఏ పరుపు తెలుసా? డన్లప్ పరుపు అంటే ఏంటని అడగండి, మళ్ళీ నేను చెప్పలేను ఇప్పుడు. నేను ప్రైజ్ లార్డ్. డన్లప్ పరుపు మీద ఇలా పడుకుంటే ఎలాగుంటుందో చక్కగా అలాగెళ్ళిపోయాను అంతే. నిజం, యథార్థం. దేవుని యొక్క దీవెన. అందుకని అంటాడు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, ఇంటికి వచ్చినప్పుడు కూడా. అంతేకాదు, ఇంకా అంటాడు చూడండి, నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయను. వారొక త్రోవను నీ మీదకు బయలుదేరి వచ్చి 7 త్రోవలను ఎదుటి నుంచి పారిపోదురు. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నముల అన్నిటిలోనూ నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడని యెహోవా నీకిచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకుని యెహోవా నీకు ప్రమాణము చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత ధనముగా నిన్ను స్థాపించును. భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుట చూచి నీకు భయపడుదురు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కానీ నా ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క కట్టడలు పక్కన పెట్టేస్తాం చాలాసార్లు. దేవునికి ఉద్దేశాలు మనం పక్కన పెట్టేస్తాం చాలాసార్లు. దేవుని యొక్క క్రమాన్ని పక్కన పెట్టేస్తాం. నీ ధనం విషయంలో, నీ సమయం విషయంలో, నీ కష్టం విషయంలో, ప్రతి విషయంలో కూడా దేవుడు కొన్ని కట్టడలు పెట్టాడు. నీవు కష్టపడే కష్టంలో కొంత దేవుని కొరకు కష్టపడాలి. నేను ఒకవేళ ఇప్పుడు దేవుని కొరకు ఎంతమంది కష్టపడుతున్నారని చేతులు ఎత్తమన్నాం అనుకోండి, ఎంతమంది ఎత్తగలరు చెప్పండి ధైర్యంగా? దేవుని పని కొరకు ఎంతమంది కష్టపడుతున్నారని చెప్తే, దేవుని యొక్క ఉద్దేశాల కొరకు ఎంతమంది కష్టపడుతున్నారంటే లేదు. నీ ఉద్యోగాల్లో ఎంతమంది కష్టపడుతున్నారంటే అందరూ టైం అంటారు. నీ కుటుంబాల కొరకు ఎంతమంది కష్టపడుతున్నారంటే టైం చేతులు ఎత్తేస్తారు. అవునా కదండి? ఇప్పుడు ఒకవేళ ఇప్పటికిప్పుడు సడన్గా మీరు దేవుని పనిలో ఎంతమంది మీరు కష్టపడుతున్నారంటే ఎంతమంది చేతులు ఎత్తగలరండి? మొఖాన్ని అలా మార్చేశారు. ప్రైజ్లో నవ్వండి ఒకసారి. హల్లెలూయా.
దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క శ్రమలో నీ శరీరంలో నీ బలము, కొంత బలం ఎవరి కొరకు ఖర్చు పెట్టాలి? దేవుని కొరకు ఖర్చు పెట్టాలి. దేవుడు నీకు ఇచ్చిన 24 గంటల్లో కొంత సమయం ఎవరి కొరకు ఖర్చు పెట్టాలి? వారానికి ఒక 2 రోజులండి మన ప్రస్తుతం దినాల్లో. శుక్రవారం ఆదివారమేనా పెడుతున్నాం. శుక్రవారం ఎంతమంది వస్తున్నారంటే ఏదో పెడతారు, మెసేజ్ పెట్టమన్నాం కదా అని ఏదో పెడతా ఉంటారు. ఏమండి, మంగళవారం నీ పనుల్లో నువ్వు ఉంటావు, బుధవారం నీ పనుల్లో నువ్వు ఉంటావు, లక్షవారం నీ పనులు 24 గంటలు నీదే. అది నీ ఇష్టమే, దేవుడు ఏం మాట్లాడు కూడా. శుక్రవారం ఒక 2 గంటలు అంటే దానికి 190 పనులు. నాకు అలాగండి ఇలాగ శుక్రవారం వస్తుందని ఎప్పటి నుంచి 1,00,000 నుంచి నువ్వు ప్రిపేర్ అవుతే రాలేవా? అదే శుక్రవారము అదే 7:30కి 7:15కి ఇంటికి వచ్చి ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఇంటికి 1,00,000 రూపాయలు ఇస్తున్నారంటే వెంటనే రమ్మన్నారని చెప్పి వెళ్ళిపోయాడు అనుకోండి, ఉన్న పలంగా పరిగెడతావు. కూర లేదు, అన్నం లేదు, అంటే పెద్ద లైన్లో సరే నిలబడిపోతావు వెళ్ళిపోయి. ఉదయం నుంచో కూర్చుంటాం, ప్రైజ్ గాడ్. అందుకే 1/2 గంట ముందు అన్నాను నేను. నాకు తెలుసు అలా చెప్తారని. 1/2 గంట ముందు 7:15కి వచ్చి చెప్పారు అనుకోండి, అప్పుడే తాలింపు వేస్తున్నావు, ఉల్లిపాయ టింగ్ టింగ్ కలుపుతున్నావు, ఉల్లిపాయలు వేసి అన్నీ రెడీగా ఉన్నాయి. చికెన్ ఉంది, మాంసం, అన్ని చేపలు అన్నీ ఉన్నాయి. వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇంకో గంటలో అంతా అయిపోతురా బాబు అన్నట్టుగా ఉల్లిపాయలు వేపుతున్నాం ఇక్కడ. ఈ లోపల పొరుగు మా అక్కో లేదా పక్కింటి అక్కో చక్క ఇప్పుడే వచ్చింది న్యూస్, ఇంటికి 1,00,000 రూపాయలు ఇమ్మన్నారట. వాళ్ళు మనం రాకపోతే ఎవరికి ఇచ్చేస్తాడట అన్నారంటే చాలు, టక్క సిమ్ము కూడా కాదు, టక్ మన ఆఫ్ అంతే. వెంటనే ఆ ఉల్లిపాయ సగం ఏగిన ఉల్లిపాయ మీద మూత. ఇంకా అప్పుడు వంట లేదు, పెంట లేదు, ఏమి లేదు, పొరగా ఏమి లేదు. ఎప్పుడు వస్తావో తెలియదు, ఇంట్లో ఇంక వంట లేదు, ఏం లేదు. అంత గట్టిగా అడిగితే ప్యాకెట్లు తెచ్చుకోండి అంటావు, లేదా ఆ కూర తీసుకొచ్చిండారు, అన్నం పెట్టారు, ఈ లోపల వచ్చేతన్నాను అని పరిగెడేస్తావు. అడిగి వెళ్ళి 12 అయినా సరే, ఏంటి ఎప్పుడు ఎత్తాడు, 1 గంట అయిపోతుంది పడుకోద్దా, 2 అయిపోతుంది పడుకోద్దా అంటావు. కానీ కథలో అదే దేవుని మందిరం దగ్గరికి వచ్చేటప్పటికి ఇంట్లో అన్నీ చేసుకుని రావాలి కదండి, ఇంట్లో పనులు ఉంటాయి కదండి, రోజు పనులు ఉంటున్నాయి కదా, రోజు నీ పనులు చేసుకుంటున్నావు కదా. దేవుడు నియామక కాలము కదా, అది దేవునికి ఇవ్వాల్సిన సమయం కదా, అది దేవుని సమయం కదా, అది దేవునికి సన్నిధిలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో ఆరాధించే సమయం కదా. ఆరాధించే సమయంలో కూడా గట్టి తిప్పేస్తానంటే అలాగా ఏం తిప్పేస్తానంటే, ఆరాధించే సమయంలో కూడా నేను గరిటి తిప్పుతానండి. నా బ్రతికే గరిటి తిప్పడం అంటే ఇంతే నీ బతుకు. ఇంకా ప్రైజ్ గాడ్. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని నియామక కాలములలో దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వాలి. మనం ఇంతకు ముందులాగా ఎక్కువ ప్రార్థనలు పెట్టలేదు, తీసేసాం. అన్ని బుధవారం తీసేసాం, లక్షవారం తీసేసాం, అన్ని ప్రార్థనలు తీసేసాం. ఎందుకు వచ్చిన గొడవ, పాప వీళ్ళు ఊరికే సంబడిపోతున్నారు, చెమట ఊడ్చి వస్తున్నారు, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి. దేవుని మహాకృప అది, దేవుడి మహాకృప. ఏ కృప చెప్పండి, అదన్నా చెప్పండి కనీసం. దేవుని మహాకృప. లక్షవారాలు జరిగే ప్రార్థనలు అవుతున్నాయా? అలాగ అంటున్నారు. బుధవారం జరిగే ప్రార్థనలు అవుతున్నాయా? బ్రదర్స్కి ఎంత హ్యాపీయో, అమ్మయ్యా బతికిపోయాం అని చెప్పి. కొంతమంది కొత్తగా పెళ్ళిన జంటలు ఉన్నాయి మా సంఘంలో. ఆదివారం సాయంత్రం యూత్ మీటింగ్ వస్తే బయటకు వెళ్ళొద్దాం, కొత్తగా పెళ్ళయింది మీరే అంటున్నారు, బీచ్కి వెళ్ళమని, రెస్టారెంట్కి తీసుకెళ్ళమని, మేము వెళ్ళొద్దాం అంటే నేను ఏంటి మానేసి వెళ్ళమన్నావా? ఇది మీరు రైట్ టైంకి 5 గంటల నుంచి 7 గంటలు కరెక్ట్ టైం పెట్టారు. ఆ టైమే కదా బీచ్కి వెళ్ళే టైము. 7 గంటలు అయిపోయిన తర్వాత మళ్ళీ 7:30 అంటున్నారు. 7:30 మీరు వచ్చి బైక్ కట్టుకుని 8 గంటల వరకు వదలట్లేదు మమ్మల్ని. బయటకు వెళ్ళేటోడికి 9 అయిపోతుంది, అందరూ వెళ్ళిపోతున్నారు, మేము బీచ్కి వెళ్ళి మేమేం చేస్తాం అంటే ఇంకా నా దగ్గర సమాధానం ఏముంటుంది? ఏమని చెప్తే చెప్పకుండా వెళ్ళిపోవడం. ఏంటి అదేనంటే మరి పెళ్ళి ఎందుకు ప్రైజ్ లార్డ్ ఆమేన్. పెళ్ళి అయిన వెంటనే నేను పాస్టర్ గారు పరిచర్య సేవే సేవ, దేవుని సేవే ఏమా. 1వ నెల గర్భం, 2వ నెల గర్భం, 2వ నెల, 3వ నెల, అయినా ఇదే 9వ నెల వరకు కూడా మోసుకుంటూనే పరిగెట్టే వాళ్ళం ఎక్కడికో పరిచర్య. మోసుకుంటూనే ఎలా పట్టుకుని కూర్చునేవారు పాస్టర్ గారు వెనకాతల బండి మీద, అది కదలకుండాను.
పట్టుకుంటే అడ్డుకుట్టుకొని బండి వేసుకుని చక్కగా ఎక్కడికో వెళ్ళి ఆ వాక్యం చెప్పి అర్ధరాత్రి వచ్చేవాళ్ళం. అర్ధరాత్రి పాయ్ ఆగా అనేవాడు ఎవడో వచ్చి, వెనకట్ల ఇవి ఇలా కూర్చునేవారు, వెళ్ళిపో అనేవాడు వచ్చేవాళ్ళు. మా బాధలు మాయే. పెళ్ళైన తర్వాత ఎన్నో వెంటనే దేవుడు పరిచర్య ఇచ్చేసాడు మాకు. వివాహం అయిపోయిన వెంటనే పరిచర్య. ఎప్పుడో ఎన్ని గంటలకు వెళ్ళేవాళ్ళం తెలుసండి బీచ్కి? 11 గంటలకు వెళ్ళేవాళ్ళం. 11 అర్ధరాత్రి దయ్యాలు తిరిగే టైం 12 గంటలకో ఆడు బాబుగాడినో పాపనో తీసుకొని చిన్న ఉయ్యాలు ఉండేది, బ్యాటరీ ఉయ్యాలు ఆడు చిన్నది ఉండేది. ఆ బ్యాటరీలో పెట్టగానే అది డ్రర్ అనేది ఆడు గోల ఆడు రాత్రి పగలు ఎడుతూనే ఉండేవాడు. ఆడు ఎవరో ఆడంటే మళ్ళీ ఎవరు అనుకున్నారు కనుక అన్నయ్య, మా పెద్ద అన్నయ్య బెంజమిన్ కాలేబ్ డిసౌజా అని పిలిచారు కనుక ఆడు గొడవ చేస్తాడు. మళ్ళీ బెంజమిన్ కాలేబే, డిసౌజా లేదు. ప్రైజ్ లార్డ్, ఆమేన్. రోజులు ఏడుతూనే ఉండేవాడండి. అదేటో తెలియదు మాకు. ఎత్తుకున్నా ఏడ్చేవాడు. పడుకున్న 2 నిమిషాలు పడుకున్నాడు అంటే కళ్ళేసి అనేవాడు. ఎలాగుండేదంటే ఆ టైంలో టపటపట వేసేవాడిని. వేయాలనిపించడం కదా, వేసేవాడిని. మనకి కొంచెం స్పీడ్ ఎక్కువ కదా, చెయ్యి త్వరగా వస్తుంది. దేవుడు అన్ని కంట్రోల్ చేశాడు, అది కంట్రోల్ చేయలేదు. ఇప్పుడు కంట్రోల్ చేసాడు లేండి, భయపడలేదు. అప్పుడు ఇంకా కంట్రోల్ చేయలేదు. ఏంటి రాత్రి పగల తెల్లవారుజాము 2 లేదు, 3 లేదు, 12 లేదు, 1 గంట లేదు. మళ్ళీ ఎలా ఏడ్చేవాడు? ఆకుండా ఏడ్చేవాడు, అంతే. ఆకుండా ఏడ్చేవాడు. ఆ టైంలో ఒక నర్సు ఉండేది హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా. వీలైతే ఆవిడ గొప్ప సేవకురాలు అయిపోయింది. ఇప్పుడు తీసుకొస్తాను, నా బైబిల్ కాలేజ్ స్టూడెంట్. ఎప్పుడైనా తీసుకొస్తాను. ఆడి అమ్మాయి ఉంటుంది, పాస్టర్ గారు మీ చిన్నోడు ఒకటి ఏడ్చేవాడు, ఎలా ఉన్నాడండి అంటుంది. ఆడు ఇప్పుడు ఎక్కడున్నాడు కూడా తెలియట్లేదమ్మా నన్ను. ఆడు ఎక్కడున్నాడు కూడా అర్థం అవుతుంది మాకు. ఇంట్లోనే రే అంటే అంటాడు, ఎక్కడో ఉంటాడు. ప్రైజ్ లార్డ్. సంఘంలో కూడా, చర్చిలో కూడా ఎక్కడ ఉంటాడో తెలియదాడు. కొన్ని పాప నాకు కొంచెం కనిపిస్తూ ఉంటుంది. బాబు ఎక్కడ ఉంటాడో తెలియదు. నేను చెప్పాను అప్పుడు గొడవ చేసినాడు, ఇప్పుడు గొడవ లేకుండా ఉన్నాడో తల్లి అనేవాడిని. ప్రైజ్ గాడ్, ఆమేన్, హల్లెలూయా. సైలెంట్ పర్సనేనండి మావాడు, బాబు కూడా డీసెంట్ పర్సనేనా, నెమ్మదిపరుడేనా? ప్రైజ్ గాడ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యలో పాపం సరళ వాళ్ళ బాబు అస్తమానికి ఏడుస్తున్నాడని చాలా ఇబ్బంది పడుతున్నప్పుడల్లా మేము అనుకునే వాళ్ళం, పాస్టర్ గారు నేను, ఆడే ఏడుస్తున్నాడు, ఈడు గుర్తొస్తున్నాడు మాకు. వాళ్ళు ఫోన్ చేసినప్పుడల్లా మా బాబు గారిని ఇద్దరం కలిసి కొంతసేపు ఈయన వేసుకుంటున్నాం. ఈడు అంత ఏడ్చేవాడు. మళ్ళీ ఆ రోజుల్లోకి వెళ్ళాం. ఈడు అంత ఏడ్చేవాడు, ఈడు ఆగేవాడు కాదండి. పొద్దున్న ఏడుపు స్టార్ట్ చేసాడు అనుకోండి, పోనీ ఏమో తాగుతాడంటే తాగేవాడు కాదు కదా, వాళ్ళు తాగేవాడు కాదు. విసుకొచ్చేసిందట ఆవిడికి. ఇప్పుడు పిల్లల్ని ఎత్తుకోరు పాస్టర్ గారు ఎక్కువ. ఎందుకో తెలుసా? చాలరా బాబు నీ మనకి దండం పెట్టేసింది. ఆడొక్కడితో నా జీవితకాలం అయిపోయింది నాకు అన్నది అంటారు. అంటే పిల్లల్ని త్వరగా ఎత్తుకోరు ఆవిడ. ఎందుకంటే ఇంకా విసుగొచ్చేసింది అన్నమాట పిల్లల మీద. కరెక్టేనా? అది అవునట, నవ్వుతాం అవునంటున్నారు. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. నా ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నువ్వు దేవుని యొక్క సన్నిధికి ఇవ్వాల్సిన సమయాన్ని నువ్వు దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వాల్సినటువంటి కాలము దేవునికి ఇచ్చేయాలి. మనం ఎప్పుడు కూడా ఇంటి పని, వంట పని, ఆ యొక్క కుటుంబం పనే కాదు. దేవుడు ఒక కాలాన్ని పెట్టాడు, ఒక సమయాన్ని పెట్టాడు, ఒక కట్టడ పెట్టాడు. నీ ధనానికి ఒక సమయం పెట్టాడు, ఒక క్రమం పెట్టాడు, నీ మనసుకి పెట్టాడు, నీ శరీరానికి పెట్టాడు. దేనికి ఎప్పుడు ఎలా ఇవ్వాలో అలాగా నువ్వు ఇచ్చినప్పుడు నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. నీ జీవితంలో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కార్యాలు జరగడానికి దేవుడు అవకాశము ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనంలో కూడా మనం చూసినట్లయితే ఏమన్నాడు అక్కడ? సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకుని ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాడిని. హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం అంటే, హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం అంటే ప్రతిష్ఠితార్పణలు. నువ్వు నిశ్చయించుకుని, నువ్వు డిసైడ్ చేసుకుంటావు, ఇదిగో దేవుని కొరకు నేను ఇంత ఇస్తాను, ఇదిగో కీబోర్డ్ కోసం ఏదో అనౌన్స్మెంట్ చేశారు, నేను ఒక 10,000 నేను ఇస్తాను అని అనుకున్నావు అనుకో, నువ్వు వెంటనే ఇచ్చేయడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే ఏదైతే వస్తుంది అనుకుంటున్నావో అది ప్రతిష్ఠిత అర్పణలు దేవునికి ఇచ్చేయడం అన్నది నువ్వు అర్పణ చేసుకోవాలి. కృతజ్ఞత అర్పణలు అంటే
నీకు ఒక వివాహ దినం వస్తుందా? అందరికీ రాదా? కొంతమందికి వస్తుందా? వెడ్డింగ్ యానివర్సరీ ఒకరికి వస్తుందా? కొంతమందికి వస్తుందా? అందరికీ వస్తుందా? ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. వెడ్డింగ్ యానివర్సరీ అనేది అందరికీ వస్తుందండి. భర్త ఉన్నా లేకపోయినా, భార్య ఉన్నా లేకపోయినా, వెడ్డింగ్ యానివర్సరీ అనేది ఒక వివాహ రోజు అనేది ఒకటి వస్తుందా? రాదా? వస్తుంది. పుట్టినరోజు అనేది ఒకటి వస్తుందో రాదా? వస్తుంది. ఈ రెండు ముఖ్యమైన రోజులే కాదా? ఏం పుట్టుకలే, చావు పుట్టుక కాదు కాదు కాదు. దేవుడు ఇచ్చాడు నీకు పుట్టుకని, నీకు జన్మదినాన్ని ఇచ్చాడు, జన్మదినాన్ని ఇచ్చాడు. అది కృతజ్ఞత అర్పణ. ప్రభువా, నాకు మళ్ళీ నూతన సంవత్సరాన్ని నువ్వు నాకు ఇచ్చావు. నా ముఖానికి కేక్ కటింగ్ ఎందుకంటే కటింగ్ చెయ్యి, దేవుడికి వందనాలు చెల్లించు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అవసరమైతే ప్రార్థనలు పెట్టించేసుకోండి. 50 సంవత్సరాలు వచ్చినా, 60 సంవత్సరాలు వచ్చినా, 70 సంవత్సరాలు వచ్చినా. నాకు 70వ సంవత్సరం వచ్చిందండి. దేవుడు 69 సంవత్సరాలు దేవుడు ఆశీర్వదించాడండి. 70 సంవత్సరంలో కూడా చక్కగా గట్టిగా ఉన్నానండి. దేవునికి వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నానండి. ఇదిగో కృతజ్ఞత అర్పణిస్తున్నానండి. అందరికీ కూడా స్నాక్స్ ఇస్తానండి. ఇదిగో ప్రార్థన ఏర్పాటు చేద్దామండి. నా పుట్టుక దినాన్ని బట్టి నేను ఎంతగా సంతోషంగా గడపాలనుకుంటున్నాను అని చెప్పి అందరినీ పిలిచి అందరూ దేవుని స్తుతించినప్పుడు అది కృతజ్ఞత స్తుతి ఆరాధన. ఆ సమయంలో ఆ వెడ్డింగ్ యానివర్సరీ రోజున, ఆ పుట్టినరోజున ఒక ప్రత్యేకంగా కవర్ తీసుకెళ్ళాలి. ఉండ చుట్టేసి ఇలా రౌండ్లు చుట్టేసి చిన్నప్పుడు ఇలాగ ఆడుకునే వాళ్ళం. అలాగా ఎలా నలిపేసి ఇచ్చేయడం కాదు. చక్కగా కవర్లు ఉన్నాయి. ఆ కవర్లో చక్కగా దాంట్లో పెట్టి నీట్గా చక్కగా దాని మీద ఒక చదువు వస్తే కృతజ్ఞత అర్పణ, నా పుట్టిన దినాన్ని బట్టి కృతజ్ఞత అర్పణ అని చెప్పి, పాస్టర్ గారు ఇదిగోండి దేవుడు నాకు నూతనమైనటువంటి దినాన్ని ఇచ్చాడండి, నూతనమైన సంవత్సరాన్ని ఇచ్చాడండి, ఇదిగో కృతజ్ఞత అర్పణ అండి అని చెప్పి ఇచ్చినప్పుడు ఆ సేవకుడు తీసుకుని, ఇదిగో ప్రభువా వీళ్ళకి ఇచ్చినటువంటి కృతజ్ఞత కానుకను మీరు బ్లెస్ చేయండి తండ్రి, ఇదిగో వారికి ఇచ్చినటువంటి కానుకను బట్టి మీకు కొందాలు, ఇది పరిచర్యకు వాడబడని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ పుట్టిన ఆ జన్మలో కావలసిన ప్రతి అవసరతను తీరుస్తాడు. లేదు వివాహ దినాన్ని బట్టి కృతజ్ఞత అర్పణ ఇచ్చావు, ఇదిగో నా వెడ్డింగ్ యానివర్సరీ పాస్టర్ గారు కృతజ్ఞత అర్పణ అని అంటావు. నీ కుటుంబ జీవితాన్ని దేవుడికి కావాల్సిన ప్రతి అవసరతని దేవుడు నీకు ఇస్తాడు, ప్రతి ధన సమృద్ధిని దేవుడు నీకు ఇస్తాడు. సో ప్రతి దానికి కూడా దేవుడు ఏం చెప్పాడంటే ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నరుల కష్టము చేతట ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇవ్వాలి, నరుల కష్టము చేత అది ఎక్కువ నువ్వు చేసుకోలేవు. అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎంతో కష్టపడి ₹1,00,00,000 సంపాదించినా నీకు ఉపయోగం లేనిది, దేవుని క్రమంలో ఉండి ₹10 సంపాదించిన ₹1,00,00,000 కంటే కూడా ఎక్కువ విలువైనటువంటి జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఇంకా మిగిలిపోయేటట్టుగా దేవునికి సహాయము చేస్తాడు. ఎలాగిస్తాడు అంటే మనము చెప్పలేము. నా ప్రియ దేవుని సంగమా, ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలోని లైఫ్స్ నుంచుందాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. ఇదిగో నేను ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు కొందాలు ప్రభువా. మరి ఇంతవరకు నేను అనేకమైన విషయాలు నెహెమ్యా గ్రంథం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభువా. నీవు ప్రత్యేక దినాల్ని ఏర్పాటు చేసుకుంటావు నీ కొరకు. ఆదివారపు దినము అది ప్రత్యేక దినము, శుక్రవారపు దినము అది ప్రత్యేక దినము, నీ మందిర ఆవరణములలో కొన్ని ప్రత్యేక దినాలు, పండగ దినాలు ప్రభా, ఈస్టర్ దినం, అలాగే ప్రభా క్రిస్మస్ దినం, అలాగే నూతన సంవత్సరంలో నువ్వు ఇచ్చినటువంటి దినం ప్రభా, ప్రత్యేకమైనటువంటి దినాల్ని మేము ఆచరించవలసిన వారమే ఉన్నాం. అది నీకు సంబంధించిన రోజు ప్రభా. ఆ రోజులు నీ కొరకే మేము ఏర్పాటు చేసుకుని ప్రతిష్ఠిత దినాలుగా ఏర్పాటు చేసిన సహాయం దయచేయి. నెహెమ్యా గ్రంథంలో ప్రభా ఎజ్రా బైబిల్ చదువుతూ ఉంటుండగా, ఎజ్రా ధర్మశాస్త్రం చదువుతూ ఉంటుండగా ఆ సమయంలో తండ్రి అయ్యా అది పర్ణశాలల పండుగ అని తెలుసుకుని వారు కన్నీటితో ఉన్నవారైనప్పటికీ కూడా పరుగులు పెట్టుకుని ఇళ్ళకి వెళ్ళి ఆ పర్ణశాలల పండుగలు వారు ఆచరించినట్టుగా బైబిల్ చెప్తుంది. నాయన నీ కొందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మేము కూడా తండ్రి నీ లేఖనాల్లో నుంచి మేము ఈ దినాలు ఏ దినాలు మేము తెలుసుకున్న తర్వాత ఆ దినాల్ని మేము లెక్కించడానికి సహాయం దయచేయండి. ఎప్పుడు చూసినా నా కుటుంబము, నా ఉద్యోగము, నా పిల్లలు, నా సంతే అనుకోకుండా ప్రభా నీకు ఇవ్వాల్సినటువంటి సమయాన్ని నీకు ఇచ్చే మనస్సు మాకు దయచేయండి తండ్రి. ప్రార్థన చేద్దామా ఉదయకాల సమయంలో. దేవుని యొక్క దినాల్ని నువ్వు దొంగిలించే వారుగా ఉన్నావని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజున. ఇదిగో దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని నీ కుటుంబం కొరకు, నీ ఉద్యోగం కొరకు, నీ వ్యాపారం కొరకు, నీ వ్యక్తిగతమైన జీవితం కొరకు దేవుడు నీ సమయాన్ని దొంగిలిస్తున్నావు. దేవుడు మాట్లాడుతూ ఉంటుండగా ఈ రోజున ప్రభు నన్ను క్షమించు నాయన, నీ సమయాన్ని, తగిన సమయాన్ని, నీకు ఇవ్వాల్సిన సమయాన్ని నీకే ఇచ్చునుగాక ప్రభు. అటువంటి సహాయం నాకు దయచేయండి. ప్రార్థన చేయగలవా ఉదయకాల సమయంలో? ప్రార్థన చేయ ఉదయకాల సమయంలో. అయ్యా అది ఎంత గొప్ప విందులైనా సరే, ఎంత గొప్ప వినోదాలైనా సరే, అది ఎంత గొప్ప పనైనా సరే ప్రభు,
ఆదివారము శుక్రవారాలు నీకే ఇవ్వడానికి మాకు సహాయం దయచేయండి. ఇది నీ సమయం నాయన. అది ఎక్కడి నుంచైనా ఎలాగైనా సరే ప్రభువా, నీ మందిరంలోకి వచ్చి నేను ఆరాధించే మనస్సు మాకు దయచేయండి. అయ్యా, నువ్వు మాకు ఇచ్చే ప్రతి ధనము కూడా అయ్యా, అంత ధనము మాది కాదు తండ్రి. నీకు ఇవ్వాల్సిన భాగాలు, నీకు ఇచ్చవలసిన కృతజ్ఞత అర్పణలు మేము దొంగతనము చేస్తున్నాము నాయన. మమ్మల్ని క్షమించండి. మా సొంతంగా వాడుకుంటున్నాం తండ్రి. అది నీ పరిచర్య కొరకు వాడవలసిన ధనము తండ్రి. అది నీ రాజ్య సువార్తకు వాడవలసినటువంటి ధనము నాయన. కానీ ప్రభా, అది మా ఇంటి అవసరాల కొరకు, మా పిల్లల ఫీజుల కొరకు, అయ్యా మా కుటుంబంలో కావాల్సిన అవసరతల కొరకు, మాకు బట్టలు కొనుక్కోవడానికి, మా యొక్క సొంత అవసరాలు అప్పులు తీర్చుకోవడానికి అవి మేము వాడేస్తున్నాం నాయన. మమ్మల్ని క్షమించండి. నీ ధనము నీకే చెల్లునుగాక, నీ సమయం నీకే చెల్లునుగాక, నీ కాలమును నీకే ఇచ్చునుగాక. అటువంటి దినాలుగా మమ్మల్ని ఏర్పాటు చేయమని, మమ్మల్ని మేము తండ్రి ప్రతి విషయాన్ని ప్రభా నీకు ప్రతిష్ఠించుకునే దినాలుగా మేము ప్రతిష్ఠించుకోవడానికి సహాయం దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారు పెట్టి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.